పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా మీరు పుట్టుక. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సకల ఆలోచన విధమైనటువంటి సంగతులతో ఈ సంవత్సరం ఎన్నో క్రొత్త అంశాలను తేవడానికి సభల ద్వారా ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాం. ఈ సంవత్సరం ప్రారంభంలో మాట్లాడుతున్నటువంటి అంశం జాగ్రత్తగా వినాలి. మత్సరానికి దూరమా ఈ వత్సరం. వత్సరం అంటే సంవత్సరం, మత్సరం అంటే కుళ్ళు, లేకపోతే కొన్ని ఉంటాయి కదా ఇలాంటివి. క్రైస్తవులకి కుళ్ళు ఉండదు, ఉంటే వాడు క్రైస్తవుడు కాదు కాబట్టి మ్యాక్సిమం ఉండదు. కానీ ఎందుకు పెట్టాము ఈ టైటిల్ అన్నది మనకి ఇప్పుడు తెలియాలి. ఓకే, కాబట్టి సంవత్సరం అనేది ఎప్పుడు చెప్పే మాటే వస్తుంటుంది పోతుంటుంది, కానీ ఒక ఒడంబడిక చేసుకోవాలి. రైట్, ఈ పాయింట్. జీవితంలో ఒక ఒడంబడిక అయితే చేసుకోవాలి. అది దేవుని పట్ల చేసుకోవాలి. ఎందుకు వాగ్దానం మ్యారేజ్ అప్పుడు చేపిస్తారు అంటే ఆ వాగ్దానం చేయకపోతే కట్టుబడి ఉండరానా? దేవుడి దగ్గర నిలబడి వాగ్దానం మనం చేస్తున్నాం. ఏమని? వ్యాధి ఎందును, ఆరోగ్యమందును, కలిమి ఎందును, లేమి ఎందును నిన్ను విడువక ఎడబాయక నా పెండ్లి భార్యనుగా. ఎవరో చెప్పేవి? ఇది చేసుకునే అమ్మాయికి కాదు, ఇద్దరిని జతపరచాలని నిర్ణయించుకున్న దేవుని దగ్గర మాట్లాడాం. కలిమి వస్తే ఓకే, లేమైతేనే కష్టం. నువ్వు రావడంతోనే కాంపెక్ట్ అయిపోయింది అంటాడు. ఆరోగ్యం అయితే ఓకే, వ్యాధి అయితేనే బాధ. ఇప్పుడు చూసిన ఎలా ఉంటావేంటి అంటాడు. మరి వాగ్దానం చేసావుగా, వాగ్దానం చేశాంగా. కాబట్టి దేవుడి దగ్గర ఒడంబడిక చేశామంటే ఖచ్చితంగా జీవితాంతం భార్యని భర్త, భర్తని భార్య అంటి పెట్టుకొని సాగాలి. అది జీవితం. కానీ ఈ రోజున ఆ వాగ్దానం అనేది మూసి నదిలో కలిపేశారు. అట్లాగే ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం వస్తుంది, కానీ ఆ ఫస్ట్ రోజు మాత్రమే చాలా, నెక్స్ట్ డేనే జారిపోద్ది క్రైస్తవ్యం ఎస్పెషల్లీ. అందుకని మనం బ్యాంకులోకి వెళ్ళినప్పుడు మీరు చూడగలిగితే బోర్డు ఒకటి ఉంటుంది, రోజుకు ఒక పదాన్ని నేర్చుకోండి అని. అట్లా మన జీవితంలోకి ఎంటర్ అవుతున్న ప్రతి నూతన సంవత్సరంలో ఒక ఒడంబడిక మనం దేవుడి దగ్గర చేసుకోగలిగితే నిజంగా అంతకంటే మరొక అదృష్టం మరొకటి ఉండదు. ఈ సంవత్సరం ఒక మాట మీద నేను నిలబడతా, 100 మాటలు వద్దు, ఒకటే. అట్లా ప్రతి సంవత్సరం నిజంగా మనం దేవుళ్ళు వచ్చిన కాడ నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క మాటకి మనం విలువిచ్చి నిలబడగలిగి ఉంటే ఈ రోజున మహాద్భుతంగా ఇంకా ఇంకా ఎదగలిగి ఉండేవాళ్ళం. కానీ పాడిందే పాడరా పాసిపల దాసగా టైపులో క్రైస్తవుడు పండగ చేయటం, మొక్కేయటం, సొక్కేయటం. రాత్రి చూసాను పాడితే దీయం తిరిగింది బండి. నేను అబ్బాయిని కూడా అలా చూసినంతే, విజువల్ బాగుంది అనుకున్నంతే, జాలి కూడా పడలే. ఎందుకు పడాలి చెప్పండి? వాడిని కన్నోళ్ళు, పెంచినోళ్ళు అట్లా వదిలేశారు. బిడ్డలు ఆరైతే బయటికి పోతే 100 ప్రశ్నలు వేయాలి, ఆడికి పోయేవాళ్ళు. ఆడు 2 దాకా 3 దాకా బయట తిరిగేస్తుంటే అడగకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కాదు నాకు తెలిసి. కనుక క్రైస్తవ్యంలో లఫూట్ ఫాదర్స్, మదర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది గుణపాఠం కావాలని నా కోరిక. ఎందుకంటే దేవుడు సంవత్సరాన్ని ఏదో నువ్వు అనుకుంటే రావట్లా, ఎంత కష్టపడితే వస్తుందో తెలుసా? తిప్పాలండి, సూర్యుని తిప్పాలి, చంద్రుని తిప్పాలి, ఆకాశంలో ఉన్నటువంటి ఆ గ్లోబల్ సిస్టమ్ మొత్తం దేవుడు తిప్పితేనే వస్తాయి. అంత కష్టపడుతున్నాడు ఆయన. అందుకే ఆ కష్టాన్ని దాసి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే మన కొరకు 65:11 కీర్తనల గ్రంథము, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు.
నీ దయతో ఈ సంవత్సరం అనేది మాకు కిరీటంగా ధరింపజేశావు, దించేశావు, పెట్టేశావు. ఈ సంవత్సరం మనకు వచ్చిందంటే అది దేవుని దయతోనే మాత్రమే కాదు. కిరీటం అంటే దేనికి నిదర్శనం? ఏదో సాధించాం. మిస్ యూనివర్స్ కిరీటం అంటే అంతమందిలో ఆమె అన్ని యాంగిల్లో మిస్ యూనివర్స్గా ఎంపికైందంటే కిరీటం. ఈ రోజున దేవుడు సంవత్సరం అనే కిరీటాన్ని మానవాళి మీద దించేశాడు. ప్రతి బిడ్డని నమ్మి కాలాలను తీసుకొచ్చి మనకిచ్చి ఈ నూతన వత్సర వేడుకల్లో మీరు ఉండండి అని, అది నా దయ అని చెప్పకనే చెప్పాడు. ఈ దయ అని ఎందుకు అన్నాడంటే, ఈ దయ అనేది దేవుడు ఆత్మ గనుక, దయ అనేది ఫలము కాబట్టి, ఆత్మ ఫలాలలో 9 గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ 9 గుణాల్లో దయ కూడా ఒకటిగా ఉంచి ఆ మాట మాట్లాడాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఆత్మ ఫలాల్లో దయ ఉంది. సంవత్సరం అనేది దయతో ముడిపడిస్తున్నాడు. ఈ దయని ఈ రోజున చాలామంది చాలా రకాలుగా ఆగం చేసుకుంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేశాడు, కేక్ కట్ చేశాడు, కథ ఈరోజు ప్రార్థన పెట్టేశాడు, ఫినిష్. మళ్ళీ యథా తథా, యథా రాజా తథా ప్రజ అయిపోయింది ఇంకా. కానీ గడుస్తున్న ప్రతిరోజు జనవరి 5, జనవరి 6, జనవరి 7, 24 గంటల వ్యవధి కాలము దేవుడు నన్ను కాసి కాపాడి మరొక రోజు నాకు ఇచ్చాడు. సంవత్సరం ఇవ్వాలంటే సెకండ్ నువ్వు పాస్ అవ్వాలి. అలా మనం పాస్ అయ్యామనుకుంటున్నాం మనం, అందుకే ఇచ్చాడు దేవుడు. లేకపోతే గతింపజేసి ఉండేవాడు. సెకండ్ పాస్ అయితే మరొక సెకండ్, మరొక సెకండ్, మరొక సెకండ్, 60 సెకండ్లు మనం నిజంగా బతకగలిగామంటే ఈ 60 సెకండ్లు దేవుడు కాసి కాపాడాడు. నిమిషాలు, గంటలు, వారాలు, రోజులు, వారాలు, నెలలు, 12 నెలలు కలిపితే ఒక సంవత్సరం. అది దయతో ఇచ్చాడు. అది ఆత్మఫలముతో ఇమిడ్చి ఆత్మగా ఉన్న దేవుడు మనకిచ్చాడు. ఆత్మఫలాలులో దయ ఉన్నది. 5:22 గలతీ. అయితే ఆత్మఫలమేమనగా, యోహాను సువార్త 15:8 ఆత్మఫలము, మీరు ఫలించి అన్న పదం ఉంటుంది కదా. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ దేవుడు దయతో ఈ సంవత్సరం మనకిచ్చాడు. దయలో ఇన్ని ఉంటాయా? ఉంటాయి. దయలో ఆత్మ ఫలాలు ఉంటాయి. ఆత్మ గుణము కలిగిన వాడు తన పిల్లల కొరకు సంవత్సరాన్ని దయతో మనకు ధరింపజేశాడు. ఈ సంవత్సరము దేవుళ్ళు గొప్పగా ఎదగటానికి ఇదిగో దయ అనేది మనం ముడిపెట్టుకొని ఉండవలసిన ఆవశ్యకత అయితే చాలా ఉన్నది. ఈ సంవత్సరము మత్సరానికి దూరమా అంటే, దయ అనేది నేను ధరించుకుంటే ఖచ్చితంగా అది దగ్గరకు వచ్చే ఛాన్స్ అయితే లేదు కదా అని మనకు అర్థమైపోవాలి. అంటే ఒక్కటే నిర్ణయం, సంవత్సరానికి ఒక్కటి, ఒక సంవత్సరానికి ఒక్కటి, ఎక్కువద్దు. అది నేను ఇజ్జేత్త ఏం చేయొద్దు, ఒక్కటే. మత్సరం అనేది జీవితంలో లేకుండా చూసుకుంటే చాలు అని మనం అనుకోవాలి. చెప్పేశాడు. ఎందుకు అనుకోవాలి తెలుసా? 14:30 సామెతలు. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇది మన టాపిక్. మత్సరానికి దూరమా ఈ వత్సరం? ఆత్మగా ఉన్న దేవుడు ఆత్మ ఫలాలలో దయాలత్వాన్ని నింపి ఎందుకు మత్సరాన్ని హైలైట్గా మాట్లాడుతున్నాడంటే, మత్సరం అనేది ఎముకలకు కుళ్ళు అన్నాడు. ఎముకలు పటిష్టంగా లేకపోతే మనిషి ఆటోమేటిక్గా కూలిపోతాడు. స్కెల్టన్ అంటాం మనం, అస్థి పంజరం, గూడు. ఈరోజు నిలబడ్డామంటే ఇటు జాయింటే, కూర్చున్నా, నడిచినా, పరిగెత్తినా, ఎంతగా ఎగిరినా, గెంతినా ఈ జాయింట్లు ఓట్ల. అదే మనం గతుకుల రోడ్లో మన వెహికల్ని తీసుకెళ్ళిపోతే, ఎంటీ వెహికల్ తీసుకెళ్ళిపోతే
ఒక 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత వెనక తిరిగి చూస్తే ఆటో కానీ వ్యాన్ కానీ మరొకటి కానీ బోల్ట్ చుట్టిపోయి ఉంటాయి. కొడితే ఓడవు బ్రదర్, కొడితే కదా కొడితే. అదే బరువు ఉందనుకో ఓడవు. బరువు ఉంటే మనం పోం. మనం చాలా జాగ్రత్తగా గుంట తప్పించేసి కొంచెం ఇట్లా అంటుంటే ఓకేనమ్మా జాగ్రత్త పోదాం అని చెప్పుకుంటూ ఆ రోడ్డుని దాడతాం. జీవితం కూడా ఎప్పుడు కుటుంబం అనే బరువుతోనే ఉండాలి. లేకపోతే ఎంటీ బండిలాగా పోయామనుకో నట్లుడిపోతాయి, ఏడికాడికి ఊడిపోతుంటాయి. అది కాబట్టి మత్సరం అనేది ఎముకలకు కుళ్ళు. ఒక మనిషి పటిష్టంగా లేకపోవటానికి కారణం మత్సరమే అన్నాడు దేవుడు. కనుక ఆత్మఫలాల్లో సాత్వికము కూడా ఉన్నది, దయ కూడా ఉన్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనస్సు ఇప్పుడు మనం అంటుంటాం కదా, ఇప్పుడు ఏమన్నాడు? సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మనస్సు అంటే మనస్సుకి మరొక పర్యాయ పదం ఏమైనా ఉందంటే అది హృదయము. బైబిల్ పదాలు అంటే విడమరుస్తున్నాం, మనం ప్రతిదాన్ని విడమరుచుకుంటూ వలుసుకుంటూ వెళ్తున్నాం. సాత్వికమైన మనసు ఆత్మఫలాల్లో ఉన్నది. మంచితనము, సమాధానము, దీర్ఘశాంతము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. కనుక ఆత్మఫలాలు సాత్వికం ఉన్నది. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము అన్నాడు. మత్సరము ఎముకలు కుళ్ళు అన్నాడు. ఇప్పుడు మనస్సు అంటే హృదయము అన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు చూడండి దేవుడు, ఎంత దగ్గరగా చెప్పాలనుకుంటాడు ఈ సంవత్సరం మనకి. కనుక హృదయము అన్నాడు. ఎవరికైనా హృదయం గురించి తెలుసా అంటే ఆడెవడో ఒక పాట రాశాడు, హృదయం ఎక్కడున్నది అని. నీ చుట్టూ నీ తిరిగితే తిరిగిందిలే. ఒక ముసలాం చూసి ఆ పాట పాడగలవా మరి? ఇప్పుడు పాట నిజంగా ప్రేమికుడు అయితే పొంగల్లో పొంగల్ చూసి అంగు ఆర్భటాలతో అడుగట్టిపోయిందంట మానవ యవ్వన జీవితం. అట్టుంది ఆ పాట. నిజంగా నాకు తెలిసి ప్రపంచంలో ఎవడికి దేన్నైనా తెలుసుకునే ఆరాటం ఉందేమో కానీ హృదయం గురించి తెలుసుకునే ఆరాటం మాత్రం ఎవడికి లేదు. నేను ఖచ్చితంగా చెప్తా, హృదయం అంటే సాత్విక, మనసు అంటే హృదయం, హృదయం అంటే మనసు దగ్గరగా మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక హృదయం గురించి ఎవరికైనా తెలుసా అంటే ఎవడికి తెలియదు. తెలిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా భద్రం చేసుకుంటాడు. డబ్బు గురించి తెలుసా అంటే వాడు లెక్కెత్తాడు. డబ్బు 10 రూపాయలు తీసుకున్నాడు, 50 ఇవ్వాలి వాడికి. ఎందుకంటే దానికి విలువ తెలిసింది వాడికి. కానీ హృదయం విలువ మాత్రం ఎవరికి తెలియదు. బోధించేవాడికి తెలియదు, వినేవాళ్ళకి అసలుకే తెలియదు. ముందు గోండుకోయ గారికి తెలియాలి కదా, పాస్టర్ గారికి తెలియాలి కదా, ఆయనకే తెలియదు. దాని గురించి తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం భద్రం చేసుకుంటాం. 4:23 సామెతలు. సాత్వికమైన మనసు స్థానం హృదయాన్ని పెడితే సాత్వికమైన హృదయము శరీరమునకు జీవము అన్నాడు. శరీరం అనేది జీవకళ ఉట్టిపడుతూ ఉండాలంటే హృదయం అనే దాని గురించి మనకు తెలిసి ఉండాలి. సంవత్సరాలు గడుస్తున్న ఫేస్ గ్లో తగ్గకుండా మనం నిలబడగలుగుతున్నామంటే దీని వెనకాతలు ఏముందయ్యా అంటే చెబుతున్నాడు దేవుడు. 4:23 నీ సామెతలు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. నా హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. నా హృదయములో నుండి తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఆమ్లాలు దేవుడు సిద్ధపరిచాడు, అవి బయలుదేరుతాయి. అన్నం తినగానే ఆమ్లాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. వచ్చేసి వాటి మీదకి వెళ్ళిపోయి వాటి మీద మంచి ఫైట్ చేసి జీర్ణం కలిగించేసి శక్తినేమో శరీరానికి ఇచ్చేసి మనల్ని బాగా పెంచి పోషిస్తున్నాయి ఆమ్లాలు. ఇది బాడీలో జరుగుతున్న ప్రక్రియ. హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. మన మనసులో నుండి, మన హృదయములో నుండి జీవధారలు జీవాన్ని బ్రతికించటానికి ఉపయోగపడే ఆలోచన దృక్పథాలు మన హృదయములో నుంచే బయలుదేరి వెళుతున్నాయి అన్నాడు. నిజంగా జీవధారలే బయలుదేరి వెళ్తే మనం వాక్యాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తాం, వాక్యానికి ఖచ్చితంగా తలంచుతాం, సహోదరుల పట్ల ఖచ్చితంగా ఒక అద్భుతమైన భావం కలిగి ఉంటాం, అందరి పట్ల సఖ్యత ఐక్యత కలిగి ఉంటాం. జీవధారలు లేవనుకో ఇలా ఉంటుంది. ఇక
కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడు అక్కడ. సంవత్సరం వచ్చిందంటే దేవుడి దయతో వచ్చిందని, ఆ దేవుని దయ అనేది లేకపోతే మత్సరం అనేది ఖచ్చితంగా ఎంటర్ అవుతుందని, అది ఎంటర్ కాకుండా ఉండాలంటే సాత్వికమైన మనసు శరీరానికి జీవం కనుక దానికి తెలుసుకోవాలని, ఆ మనసు అంటే హృదయం అని, మన హృదయంలో నుండి జీవధారలు లోకానికి వెళ్ళవలసిన అవసరత ఉన్నది. మాట ద్వారా, క్రియ ద్వారా, తిరిగి సంఘ ప్రవర్తన ద్వారా. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం చూస్తూ తెలిసిపోతుంది క్రిస్టియన్స్ అని. ఎవరు చెప్పారు? లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. ఇక మాట ప్రారంభిస్తే జీవితాలు చేస్తాయి అంటే వాళ్ళకి అర్థమైపోద్ది, అబ్బా ఎంత బాగా ఉంటుంది మాట. ఆ మాట కూడా మనిషిని మారుస్తుంది. కనుక మనం మన హృదయంలో నుంచి ఖచ్చితంగా జీవధారలు అనేవి వస్తాయి. మాట ద్వారా ఎదుటివాడు వినేటప్పుడు ఇవి వెళ్ళి వాడిని ఆలోచింపజేసేటట్టుగా దేవుడు మనలోనే పెట్టాడు. ఇది మనం కాపాడుకోవాలి. అంటే మాట జాగ్రత్తగా కాపాడుకోవాలి. తుంచి మాట అన్నాం అనుకో వెనక్కి రాదు అది. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం దాన్ని కూడా, అంటే ఎలాగూ మనకి మత్సరం అయితే ఉండదు కానీ ఖచ్చితంగా ఈ తొత్తరపాటు అయితే ఖచ్చితంగా మనలో ఉంటుందని నాకు అనిపిస్తుంది. మనం అంటే ఎస్పెషల్లీ క్రైస్తవులు కనుక ఇది జీవదారులు వెళ్ళే నా హృదయంలో నుంచి నా మాటకి అనుసంధానంగా దాన్ని ఇప్పుడు నిన్ను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేయాలి. నోటికి అంత మాట్లాడకూడదు, కానీ మనుషులం కాబట్టి మాట్లాడతాం. కానీ వాక్యం కాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అపాలజీ అడుగుతాం. ఇది కంటిన్యూ అయితే కష్టం. ఎప్పుడో ఒకసారి అయితే చూస్తాడేమో, అది కూడా తప్పుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇది తొలగిపోతేనే, ఏది హృదయములో నుండి జీవదారులు బయలుదేరుతున్నాయి కాబట్టి అన్నిటికీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి మనల్లో సాత్వికమైన మనసు కానీ మరొకటి కానీ స్థిరంగా ఉండాలి. కనుక మత్సరం అనేది ఉండకుండా చూసుకోవాలి. ఎముకల కొక్కుళ్ళు కనుక మత్సరం అనేది తొలగిపోతేనే హృదయం సేఫ్గా ఉంటుంది. ఈ సంవత్సరమున ఇది తొలగించుకోగలమా? ఓకే, మత్సరం అనగానే దానికి చాలా పర్యాయ పదాలు ఉంటాయి. అందుకని దేశ భాషలందు తెలుగు లెస్స. మత్సరం అంటే ఒక రకమైనటువంటి వారలేనితనం కూడా వస్తుంది, ఒక రకమైన చింత వస్తుంది. అయ్యో వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. చింత, వారలేనితనము, ఏమైతే దరిద్రాల పుట్టు ఉంటుందో అవన్నీ మత్సరం కిందే ఉంటాయి. క్రైస్తవ్యంలో మత్సరం ఉంటుందా అంటే మనం అనుకునే మత్సరం కాకపోయినా ఇదిగో ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. అంటే వారలేనితనం ఉంటుంది, కుళ్ళు బుద్ధి ఉంటుంది మనలోనే, క్రైస్తవ్యంలోనే. కనుక ఇవన్నీ వీటితో పాటు చింత కూడా ఉంటుంది, మనోవేదన కూడా ఉంటుంది. ఇవన్నీ దాని పిల్లలు, మత్సరం కన్న పిల్లలు. కుళ్ళు, వారలేనితనం, చింత, మనోవేదన, ఇవన్నీ దాని పిల్లలే. కానీ మనలో నుంచి జీవధారలు వెళ్తున్నప్పుడు, మన హృదయములోనే దేవుడిది పెట్టినప్పుడు, హృదయములో అవి ఉంటే వీటికి స్థానం లేదు, ఒకవేళ వీడి వస్తే వీటికి స్థానం లేదు. కనుక వీటిని వెళ్ళగొట్టుకోవాల్సిన బాధ్యత అయితే మనలో ఉన్నది. నాకు తెలిసి క్రైస్తవ్యములో మత్సరం యొక్క పిల్లల యొక్క అలికిడి లేకుండా, ఆనవాళ్ళు లేకుండా ఒక వ్యక్తి కూడా ఉండడేమో. ఏదో ఒక మైనస్ ఉంటుంది. కుళ్ళు, వారలేనితనము, చింత, మనోవేదన. కుళ్ళు లేకపోవచ్చు కానీ ఎక్కడో మనోవేదన ఉంటుంది. వారలేనితనం లేకపోవచ్చు, అందరి గురించి మనసు ఉంటుంది, కానీ ఎక్కడో దిగులు, చింత లాంటివి ఉంటాయి. అంటే ఏదో ఒకటి ఉంటుంది. మత్సరము = 100 వర్డ్స్ అనుకుందాం. ఈ 100లో ఏదో ఒక వర్డ్ అయితే మనలో ఖచ్చితంగా ఆ దిగ్గజ పీఠం కింద ఉంటాయి. దాన్ని ఎందుకన్నా దిగ్గజం అంటే అంత హైట్లో ఉంటుంది అది. కనుక ఇప్పుడు దీన్ని ఎలా కోల్పోయావా? నిజంగా అలాంటివి ఏమి లేవండి, మేము చాలా సేఫ్గా ఉంటామండి అని అంటావా? పోనీ ఆన్లైన్ సాక్షిగా కూడా చెప్తాం. దీన్ని దాటిపోండి చూద్దాం. క్రైస్తవుడు న్యూ ఇయర్ చెప్పటం, కేకులు కట్ చేసుకోవటం, బట్టలు వేసుకోవటం, ఇలా స్టైల్గా ఉండటం కామన్.
కానీ ఇప్పుడు ఇచ్చే రెఫరెన్స్ దాటిపోయే క్రైస్తవుడు దేవుడికి కావాలి. ఎవరైనా కానీ, ఇన్క్లూడింగ్ మీ. ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. క్రైస్తవులు ఈ రెఫరెన్స్ దాటి పోగలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? మరి మన పరిధిలో మనతో కలుపుకొని సేకరిద్దామా? చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము స్పష్టంగా తీయండి, 11వ అధ్యాయము 10వ వచనము. 11:10. నీ హృదయములో నుండి నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఇంకేడ హ్యాపీ న్యూ ఇయర్? ఇంకేడ చెప్పండి? తెలియకుండా చేస్తున్నాం. ఏ మాటకు ఆ మాట. కానీ రాంగోపవర్మ భలే మాట్లాడతాడు. మీకు తెలియకుండా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తున్నారు. అది దాటిపోయిన నిమిషం తర్వాత అది పాత సంవత్సరం అయిపోయింది అంటాడు. అది మనకు కఠినంగా అనిపించింది, నిజమే అనిపిస్తుంది వాడు మాట్లాడు ఒక్కోసారి. కనుక క్రైస్తవుడు, మిగతాలతో మనకు పని లేదు, కానీ క్రైస్తవులు నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము అన్నాడు. ఈ సంవత్సరము దేవుడి దయతో నాకు ఇచ్చాడు కాబట్టి ఈ సంవత్సరములో నా హృదయములో వ్యాకులము లేకుండా చూసుకోగలగాలి. దానికి కట్టుబడి ఉన్నావా? కమిట్మెంట్ దేవుడికి ఇచ్చున్నావా? వ్యాకులం అంటే చింత, మనోవేదన. మత్సరం పిల్లలే సుమా. డైరెక్ట్గా మత్సరం అంటే కుళ్ళు అలాంటివి కాకుండా దాని పిల్ల పీస్ ఇదంతా అది పెంచి పోషించింది. ఇవి కూడా నీ హృదయములో నుండి, హృదయం అంటే మనసు, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. శరీరము ఎప్పుడు జీవకళ ఉట్టిపడినట్టుగా ఉండాలంటే వ్యాకులాన్ని తొలగించుకునే బిడ్డగా నువ్వు ఉన్నావా? అయితే నూతన సంవత్సరంలో పార్టిసిపేట్ చేయి. అది అలాగే పెట్టుకొని మళ్ళీ నవంబరు, డిసెంబరు, ఫిబ్రవరి, మార్చి, జనవరి, ఏప్రిల్ ఇలాంటివన్నీ లెక్కేసుకుంటూ అమ్మయ్య దేవుడి సంవత్సరం అంతా కాపాడు. ఫేస్బుక్లో ఏ వస్తాయి దరిద్రాలు. ఈ నెలంతా కాసి కాపాడే దేవుడికి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. తెల్లారి శిరస్సు ఆడబెడతా, తీసుకెళ్ళి తాకట్టు అన్ని అబద్ధాలే, అన్ని బోగస్. ఈ సంవత్సరం హృదయములో నుంచి వ్యాకులాన్ని తొలగించుకున్న క్రైస్తవుడు ఉన్నాడా అంటే నేను ఖచ్చితంగా బలమే చేసి చెప్పగలను. బుద్ధి ఇప్పుడు అదిరిద్ది కాబట్టి ఒక్కళ్ళేడు. కానీ నాకు ఏ చింత ఉండదు. ఐఎమ్ ఫ్రీ బర్డ్. అస్సలు ఫీల్ అవ్వను. ఎందుకంటే ఫస్ట్ నేను బాగుంటే, నన్ను నమ్మిన ఇదే ఇప్పుడు చెప్పే మీకు, నేను ఏ సెంటిమెంట్కో ఏ మనిషి మాటకో కుంగో కుసించో పోయి ఉంటే ఇవాళ స్వార్థికుడిగా మీ మధ్య ఉండేవాడినే కాదు, ఎప్పుడు ఆర్టిస్ట్లోకి వచ్చి అట్టే అసలు విన్నాం, లోపల రానియను. చెవు ఉంది కాబట్టి, వినికిడి గల శక్తి ఉంది కాబట్టి అది వింటదేమో కానీ పట్టించుకోను. అయ్యా వాళ్ళు అలా అన్నారా దేవునికి స్తోత్రం, వాళ్ళకి నోరుంది అన్నారు, నాకు చెవుడు వినబడలేదు. బస్ ఇలా ఎలా ఉండగలం? సముద్రం 2011 డిసెంబర్ 26 యుగోస్లేవియాకి ఆ 3 లక్షల మందిని ఇలా అంది. ఒకేసారి తెప్పలేసి మొత్తం తీసుకొచ్చి లోపల పడేస్తాను అంతే. అప్పుడు దాకా ఫ్రీ, కూల్గా, నిర్మలంగా అలా ఉండిపోతారు. ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే మనం పెంచి పోషిస్తామో వాక్యాన్ని తీసుకొని ముందుకు రాలేం, వాక్యం చెప్పినా మొత్తం శుచితో కొట్టినట్టు నక్కు టొక్కు ఇంటి కట్టగలిగితే. చాలామంది పాసలు గడుగుడిగా అంత లేకుంటారు. మరి ఏడ మొదలు పెడితే ఆడుకోపోతుంటారు. ఇంకా నేర్పాలరా, ఒక్కొక్క ముక్క నేర్పు. ఈ సంవత్సరము పిల్లల మనసులో నుంచి ఆ చింత, ఆ మనోవేదన ఏదో ఒకటి చచ్చింది కదా, దాన్ని తొలగించే ప్రసంగం ఒక్కటి చేయి చాలు. దేవుడు మనకిచ్చేసాడు. మనం ఏమిస్తున్నాం దేవుడికి? బంగారం కడిగారు. ఏం చేసుకుంటారు రా? ఇదే ప్రసంగాలు మెచ్చడు. కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనము. ఇంపాసిబుల్ ప్రభా, మీకు తెలుసు ఆ విషయం, కానీ చెప్పాలి కాబట్టి మీ మాట అని అంటే బాగోదు. కనుక నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము అన్నాడు అక్కడ. అంటే దేహాన్ని ఏం జరుపుతుంది?
వ్యాకులము. దేవుడు ఏమన్నాడు 14:30 సామెతల్లో? సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. అంటే జీవాన్ని హరింపజేస్తున్నది ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా వ్యాకులమే. అది దేహాన్ని చెరుపుతుంది, జీవాన్ని చెరుపుతుంది. నువ్వేమో బక్కబడిపోతున్నావు దేవుళ్ళో. కమిట్మెంట్ ఏమి ఇచ్చావు దేవుడికి? 31 ఈ సంవత్సరం వానే రాని వరద తల్లి ఏదని రాని ఇలాగే ఉంటుంది, బలం ఉంటుంది. ఇక తెల్లారి ఎవడు తీటి గాలి మనమే తీసుకుంటాం, గాలి పోయింది బాడీ అంతా. ఇక దేవుడు లేడు. క్రైస్తవుడు అంటే ఇలాగే ఉన్నాడా? ఇలాగే ఉంటాడు. వస్తత్త అమ్మగారు చెప్పిన ఇంతకుముందు మాట్లాడుతూ, ఎవడో హీరోకి 4,000 3,000 బట్టి క్రైస్తవులు కూడా రోగ్ బుక్ చేసుకుని వెళ్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే. వీళ్ళు ఏమింటున్నారు? వాడెవడో పప్పాసిగాడు దరిద్రమైన మేకప్ వేసుకొని 100 షాట్లు తీసేసి మొత్తం ఎడిటింగ్ చేసుకొని సినిమా వదిలితే నువ్వు కటౌట్లు కట్టి రెబ్బలు కట్టుకొని గొడ్డలు దించుకొని బట్టలు కొనక మీ అయ్యో ఒకటి కొట్టి దాన్ని కూడా చించుతున్నాడు. చించేసుకొని జై అంటున్నావు. తరాలుగా తాతల కానించి వాళ్ళని పోషిస్తున్నావు. ఆడేమో స్పెషల్ ఫ్లైట్లో, నువ్వేమో రెచ్చాలో. సినిమా బాగుంటే సిగ్గుండాలి. ఆడికి వాడికి మనం ఎందుకు పెట్టాలండి అసలుకే? మన ఇంట్లో టీవీ లేదా, ఐబొమ్మ లేదా, వాడు ఒకటి ఇస్తుందిగా ఫ్రీగా. నీ చూడబెడితే ఒక 2 రోజులు ఆగి వాడే పెడతాడు. 7 నుంచి ఆటో బొక్క, పెట్రోల్ బొక్క, అందులో చిప్స్ బొక్క, 30 రూపాయల చిప్స్ 300 అమ్ముతాడు. సినిమా చూస్తామా అంటే చూస్తాం రోడ్డు మన వెనక్కి. మావాడు 100 కోట్లు తీసుకుంటాడు. మావాడు ఏందిరా ఇది? మీ బతుకుల్లో కొత్త సంవత్సరం అయ్యా. సిగ్గుంది అసలుకి. ఆడి సినిమాకి మనం డబ్బులు ఖర్చు పెట్టమేందిరా? ఆడికి మనం జేజేలు కొట్టమేందిరా? ఆ టికెట్లు మనం కొట్టమేందిరా? క్రైస్తవుల ఇండి కూడా ఇన్ని సంఘాలలో ఇంత బోధ జరుగుతున్నా ఈ రోజున 100 కోట్ల కలెక్షన్ నుంచి రాగలుగుతుంది అంటే క్రైస్తవుడు బాస్ బిడ్డ బాడకావ్ అంటే బాగుంటుంది. నూతన సంవత్సరం మీ అందరికి అదేరా బిరుదు, బాడకావులు. అది నిజమే. ₹1 ఖర్చు పెట్టాలంటే ఆలోచించాలా. చెమట ఎంత కారితో ₹1 వస్తుంది, కంటెమట నీళ్ళు రావాలా. అనవసర ఖర్చు ఎందుకు? బుట్టలు చూసుకోవడం ఎందుకు? లాకులు వంటం ఎందుకు? ఒత్తించుకోవటం ఎందుకు? మెత్తను పెట్టుకోవటం ఎందుకు? ఇందుట్లో భాగమే అది కూడా. ఇందుట్లో భాగమే అది కూడా. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనము. నీ దేహాన్ని చెరుపుతున్నది తలంపు, అది చెరుపు. నేను క్రైస్తవుని, ఈ సంవత్సరం అద్భుతంగా నా తరపున దేవుడి కొరకు సువార్త పనులు గొప్పగా వాడబడతా. సినిమా టికెట్ 4,000, ఒక పోస్టర్ ఎత్తే 4,000. రైట్, సినిమాకి వెళ్ళి అనుకోవటమే. నెల పోస్టర్లు వేసి ఎంత బాగుంటుందండి. చెయ్యి ఇవాళ పోస్టర్లు వస్తున్నాయి. పోయిన సంవత్సరం మనం ₹1 సంపాదించుకున్న డబ్బులతోనే పోస్టర్లు వస్తున్నాయి తెలుసా. అందుకే మీ అందరు ఫోటోలు వేసేసిన. ప్రతి రూపాయి కూడా సేవకే వాడాలి. ఇది క్రైస్తవుడి యొక్క నిజ స్వరూపం. అది మనం తెలియాలి లోకానికి. వాడికి చేయకూడదు. వాడితే ఎగబడి చూస్తాం. ఏముంది వాడికి ముఖ్యం స్పెషల్గా ఉందా? మనకంటే ఇంకా దరిద్రంగా ఉంటాం తెలుసా మీకు. మనమే బాగుంటాం. మన పిల్లలు చూడు, రాణి కానీ శ్రీజ్ కానీ ఎంత చక్కగా ఉన్నారు. మన స్వీటీ కానీ ఆడి సినిమాటిక్ కూతురుంటుంది. నవ్వింది అంటే ఇక్కడ పోద్ది నవ్వు, డైనోసర్ పోద్ది లోపలికి. అట్టుంటుంది అని మొహం. దాన్ని మనం చుట్టం ఏంటి అసలుకి? ఇది మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ నేర్పరు కదా. కనుక హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనము. చింత, మనోవేదన దీని కిందకే వచ్చి పడ్డాయి కాబట్టి తొలగించుకొనము. నువ్వు తొలగించుకోవాలన్న ప్రయత్నం చేస్తుంటే దెయ్యం కూడా. నువ్వు మంచి చేద్దాం అంటే చేతులు కట్టుకొని చిత్తం మహావిశ్వాసి చేయము తలొచ్చి వెనక్కి వచ్చేసాను అంటదా? ఏం రో దేవుడి పనులు బలంగా ఆలోచన కలిగి ఉన్నావో తేల్తే నీ సంగతి. ఊరుకుంటుందా దెయ్యం? ఊరుకుంటుందా? అరే ఇంత జాగా ఉంది కట్టుకుందాం అంటేనే పయ్యోడో పక్కడో పొల్లాడతారు. కౌన్సిలర్ ఫోన్ చేసి ఏమన్నా ఏం చేస్తున్నావు అంటే అట్లా వాడు. ఒరే నా ప్లేసు నేను కట్టుకుంటున్నా, వీడికి ఏమైంది? మనకు అలాగే కదా, ఇది మన ప్లేసు. మనమేమో 1 ఇంచు కూడా ఎక్కువ కట్టలా.
మనం కరెక్ట్గా కొలతేసి ఎవరికి ఇబ్బంది కలపకుండా మనం పెట్టుకుంటే రాజకీయం చేశారు. ఒక్కటే మాట చెప్పిన అయ్యగారన్న పదం పక్కన పెడితే చంపేత్తని చెప్పిన అంతే. మళ్ళీ రాలే ఇంకా. ఆడపోయి గుసగుసలు ఆడుతున్నారు, గుటగుటలు ఆడుతున్నారు. చెట్లు నా జ్యోతిని అయ్యగారు కొనుక్కుంటున్నారని. మనం ఏమైనా అందరిలాగా కబ్జా చేసామా? ఏ బిల్డింగ్ కొలుతుందో దాని ప్రకారమే చేసాం మనం. ఇంత కూడా చేసుకోలేదుగా. ఆడు కట్టుకోమండో కొలతేసాం, కట్టుకున్నాం. అంటే పక్క ఈ బిల్డింగ్ ఎంత ఉందో అంతే చేసాం. దానికి రాజకీయం, సారబేరాలు, పులుసు పడిద్దన్న అది. ఇక ఏళ్ళు లేరు ఇంకా. ఆడకెళ్ళి గుసగుసలు ఆడుతున్నారు. ఒక్కడు రాట్లా ఇటు పన్ను నరుకుతూనే ఉంది ఇక్కడ. అది దీన్ని దయాన్రా, దయ చూపించటమే వాళ్ళ మీద మనం. అది చంపేస్తాన్ని ఒక మాట దాని వెనకాల ఉంటుంది. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు నేర్పుతుంది ఏంటంటే దేవుడి పక్షాన నిలబడేవాడు సింహం వలె ఉంటాడు. కనుక ఆ సింహానికి మనోవేదన ఉంటుందా? సింహం రాజు, మనోవేదన ఎందుకు ఉంటుంది? అయ్యో ఏం తిందాం అనుకోదు. లేసిద్ది, వేటాడిద్ది. వాడి డ్రైవింగ్ కాదులే, కళ్ళు కనపడ వాడికి. టాటా డ్రైవర్ వాడు. లేసిద్ది, వేటాడిద్ది, తిరిగి పడుకుడుద్ది. ఎంత దిగులు పడదు, రేపటికి ఏంటి అని దిగులు పడదు. సింహం చూడండి మీరు, కుళ్ళిపోయింది అసలుకే తిందాం. ఫ్రెష్ ఫుడ్ దానికి. ఆకలి ఎత్తి లేసిద్ది, ఎంత వేటనాడిద్ది, ఎంత దూరం ఉడికిద్ది, ఎంత దూరం పరిగెత్తిద్ది. అడిగి మొత్తానికి కంగారు పెట్టించిద్ది. ఆహారం తెచ్చుకుంటుంది, తింటది, హ్యాపీ పడుకుంటుంది. మనం ఒక నెలకున్నా ఇంకో నెల నెక్స్ట్ అని ఆలోచిస్తాం మనం. ఈ రోజుకు ఉందిగా, రేపటికి ఉంటుందిగా, జాగ్రత్తగా ఉంటే ఒక సంవత్సరానికి ఉంటుందిగా. సంవత్సరానికి ఉన్నా వచ్చే సంవత్సరం ఆలోచిస్తాం మనం. సో రోజున్నోడేమో వారానికి ఆలోచిస్తున్నాడు, వారంకి ఉంటే నెలకు ఆలోచిస్తున్నాడు, నెల నుండి సంవత్సరానికి ఆలోచిస్తున్నాడు. ఇలా సంవత్సరాలు ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ క్రైస్తవుడైతే వారం వాక్యాన్ని ఆలోచిస్తాడు. ఆరోగ్యాన్నిచ్చాడు, పనికి వెళ్తాం, తెచ్చుకుంటాం, అంతే. అది పోంగా వెనకబడిద్ది, అలా పడుతూనే ఉంటుంది. అవసరమైతే వాడుకుంటాం. సో దాని గురించి మనకు మ్యాటర్ లేదు. ఇవన్నీ చిన్నవి, కానీ మనసుని అతలాకుతలం చేస్తుంటాయి. ఇంత ఓపెన్గా మనం వదిలేసి దేవుడి మీద ఉండగలమా అంటే, మీరు నా మీద భారాన్ని వేయండి అయ్యా అని ఆయన అంటే, లేదు ప్రభువా నువ్వు మొయ్యలేవు ప్రభువా అని మనం అంటున్నాం. కాబట్టి వ్యాకులమును తొలగించుకో. అది హృదయములో నుండి వ్యాకులాన్ని తొలగించుకో. దేవుడి మీద నమ్మకం లేకపోతే న్యూ ఇయర్ నుంచి దూరంగా జరిగిపో. అది సంవత్సరమును దయాకిరీటము ధరింపజేసి ఉన్న దేవుడికి అది ఖచ్చితంగా అవమానకరంగానే ఉంటుంది. దేవుడు నాకు దయతో ఇచ్చాడు కాబట్టి ఆ దయే నా మీద ఉన్నప్పుడు ఇంకా మనకెందుకు వ్యాకులం? చిన్న లాజిక్. సంవత్సరమే దేవుడు ఇచ్చాడు, ఇంకా మనకెందుకు? సంవత్సరం ఇచ్చాడంటే అర్థం ఏంటి? సంవత్సరం ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఇల్లు కట్టుకో అని పర్మిషన్ ఇస్తే అర్థం ఏంటి? అయ్యా ఇల్లు కట్టుకోమంటావా? ఉత్తరం. ఇల్లు కట్టుకోమంటావా? వాట్సాప్. ఇల్లు కట్టుకోమంటావా? టెలిగ్రామ్. ఇల్లు కట్టుకోమంటావా? పోస్టు. ఇల్లు కట్టుకోమంటావా? మనిషి వాడికి తెక్కొచ్చి అరే ఇల్లు ఆపంటారు. ఒక్కసారి గవర్నమెంట్ జీవో ఇచ్చిన తర్వాత మీ ప్లేసుల్లో, గవర్నమెంట్ స్థలాల్లో మీ ప్లేసుల్లో ఇంతవరకు కట్టుకోండి అని చెప్పి వదిలేసిన తర్వాత కన్స్ట్రక్షన్ లేపుకోవటమే, ఇంకా అడగడం లేవు. దేవుడు కూడా సంవత్సరాన్ని దయతో ఇచ్చినప్పుడు జనవరి నెలలో కాసి కాపాడిన ప్రభా, ఫిబ్రవరిలో కాసి కాపాడిన ప్రభా, మార్చిలో కాసి కాపాడి ప్రభా అంటే ఏంటది? వాక్యం రాదా పాస్టర్లకి? సంవత్సరాన్నే ఇచ్చాడు, 12 నెలలు మిక్స్ చేసి మళ్ళీ నెల కాసి కాపాడు. ఈ ప్రసంగాలు ఏంటి అసలుకి? ప్రతి నెల ప్రేమించుతో భవ కార్యక్రమాలు ఏంట్రా? బోధనాలు అంటే వారం తినొచ్చురా పోయి. ఏం కార్యక్రమాలు? సంవత్సరమే గిఫ్ట్గా ఇచ్చాడు దేవుడు. మళ్ళీ నెల వారం రోజు ఏంటి? ఈ సంవత్సరాన్ని కాపాడుకోవడానికి ఫస్ట్ మనం చేయవలసింది వ్యాకులాన్ని తొలగించుకునే క్రైస్తవుడుగా నేనున్నా అని సాక్ష్యం చెప్పాలి. ఏ సంఘాల్లో ఆ మాటతో సాక్ష్యం బయటికి రాలా. అదొక్కటి చాలు. వ్యాకులము లేని బ్రతుకు కలిగి ఉన్న 2024
ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యాల్లో ఈ మొక్క ఉందా అంటే ఛాలెంజ్ చేస్తా. లేదో అంటే వాక్యాలు మనం వినాం, వస్తుంటాం అంతే, ఏదో టైంపాస్ అంతే అంతే. క్రైస్తవుల్లో వాక్యం ఎప్పుడు కూడా వృద్ధి చెందట్లేదంటే కారణం వ్యాకులం అనేది. ఇంత పెద్దగా చేసుకుంటే ఇంకేం చేస్తాం మనం? ఆ వ్యాకులాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు అనుకుంటున్నారు? దెయ్యం. చూసావా? దెయ్యం. అపోస్తల కార్యములు 17:5. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని. యూదులంటే ఎవరండి? స్వజనులు. దుష్టులంటే ఎవరండి? దెయ్యపు సంబంధులు. అంటే క్రైస్తవుడికి దుష్టునితో సంబంధంగా ఉన్న వారితో ఏం పని చెప్పండి మీరు? క్రైస్తవుడికి దుష్ట సంబంధులతో ఏం పని? దుష్ట సంబంధులు అనగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోమాకండి. దేవుడంటే గిట్టకుండగా, వాక్యానికి తల వంచకుండగా ఎవడైతే దేవుళ్ళో లేబుల్ అంటించుకొని ఉంటాడో వాడు. ఎందుకు? మనకు ఆల్రెడీ చెప్పేశాడు కదా, యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరో చదువుతున్నాడు? యూదులతో అంటున్నాడు. ఇప్పుడు యూదులు అనగా మనం మలుసుకుంటే క్రైస్తవ్యం. మత్సరపడి అంటే క్రైస్తవ్యంలో మత్సరం ఉందా? ఉంది. యాసోను ఇంటి మీదకి వచ్చి పౌలుని శీలని పిలిపించుకున్నందుకు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి పెద్ద గొడవ చేశారు. సత్య సంబంధమైన సువార్థికుడు మీకు పరిచయస్తుడుగా ఉంటే మీ ఇంటి మీదకి దుష్టుడు వస్తాడు. దుకుంటాడా? ఒక గొప్ప వాక్యాన్ని వింటుంటే విన్నిస్తాడా? కకలం వికలం చేస్తాడు అంతే. యూదులు మత్సరపడి. ఎందుకు మత్సరం యూదులకి? యూదులు అంటే స్వజనులు కదా, దేవుని పిల్లలు కదా. మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుస్తులను వెంటబెట్టుకొని. వాళ్ళు వీళ్ళే ఎదవాలంటే వాళ్ళు ఇంకా ఎదన్నారు, ఎదవలాగా ఉన్నారు. వెంటబెట్టుకొని అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది. దేవుని పిల్లలుగా ఉన్న వీళ్ళకి దేవుని పిల్లలుగా లేబుల్ వేసుకున్న వాడితే ఏం పని? మా ఇంట్లో గొరవకోడ కొందరు రా అంటే ఎందుకు పోతాం? మా స్వామి చెప్పింది రాత్రి సాక్ష్యం. ఆడి ఎదవ, వాక్యానికి తలంచునోడు, దుష్టుడు, ఆడి సింహాసనాలు కావాలా, మనం ఎందుకు ఎత్తాం? ఆడు చెప్పేది ఏంది? బొచ్చు వాక్యం. వాడికి ఏమొచ్చు? నేను వాక్యం చెప్పేటప్పుడు బచ్చగాడు వాళ్ళ పాస్టర్. వెళ్ళేటప్పుడు కూడా ఆలోచించాలా. దుష్ట సాంగత్యానికి వెళ్ళకూడదు. అయ్యగారు వెళ్ళమంట కదా, వెళ్ళమంటాడు. ఎక్కడికి? ఎదవని తెలిసినాక సమాసం చేయం, మనం చేయకూడదు కూడా. అది లఫుట్ అని తెలిసినప్పుడు సమాసం చేయకూడదు. ఇంకా వాక్యానికి తల వంచిన వాడు మత్సరం పీయటం కింద కూర్చున్నాడు. ఆడితే మనకేం పని? నువ్వు తలంచు, నీ కాళ్ళు కడుగుతావు యేసుక్రీస్తు వారిలాగా. నువ్వు తల బెగి వేసావనుకో, ఇంత పిచ్చుగుడు కట్టుకొని అత్త సొమ్మే ఆడు చేసింది ఏంటి? ఆడ నేను చెప్తున్నా కదా, ఆడదాని సొమ్ముతో ఇల్లు కొనుక్కొని దాంట్లో ఆడింగుళ్ళ తిరగటం ఏంటారు? ఆడమొహం అంటే ఏం బాగుంటుంది? కొత్త సంవత్సరం మనం కొన్నామంటే మన దయ ఉండాలి, కాళ్ళు ఎగరేయాలి, అంతే. కాంబినేషన్ అదిరిపోవాలి. ధైర్యంగా చెప్పాలి సాక్ష్యం. నాకు కష్టం అని చెప్పాలా. మొత్తం వీటిని కట్ట అని చెప్పి అనుకో అంతే. మరి ఆడింగ్ కూడా అంటారండి, ఆడింగ్ కూడా అంటారు పక్క. మగాడు క్రైస్తవుడు మరి తెలుసా? దేవుడు సంవత్సరాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, తలంపునిచ్చాడు, దేహంలో జీవాన్ని ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, కష్టపడే తత్వాన్ని ఇచ్చాడు. కంటికి కనబడే ప్రతి వస్తువు మన కష్టమై ఉంటే ఆ కిక్కే వేరబ్బా. అత్తరు పెట్టాను కాబో మింగబడదు కాదు అది. కనుక ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాలి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? వాక్యం ఉన్నవాడి కాడికి వెళ్తున్నామా? వాక్యాన్ని వక్రీకరించగలుగుతున్నామా? పాసగాడికి 2 ముసులు ఎత్తే గట్టిగా చెప్పేవాడు కాడికి వెళ్తున్నామా? ఎంత ప్రేమో నేనంటే ముసులు వేసాడు, ముసులు ఎత్తే ఎవరైనా చెప్తాను. మరి వెళ్ళేటప్పుడు కూడా క్యాల్కులేట్ చేయాలా? ఇల్లు దాటేటప్పుడు క్యాల్కులేట్ చేయమా? ఊరికి వెళ్ళాలి అనుకున్నాం అనుకో,
అనుకుంటాం మనం. అంటే టికెట్లు ఎంత, అప్ అండ్ డౌన్ ఎంత, మధ్యలో అయితే ఎంత, వాటర్ బాటిల్కి ఎంత, పిల్లగాలు అడిగితే ఎంత, సో ఇంకొక 500 పెట్టుకుందాం, సో మొత్తం ఒక 2000 పెట్టుకుందాం అని ముందు అనుకుంటాం మనం. క్యాల్కులేట్. సో వార్తకు అడిగేస్తుంటే క్యాల్కులేట్ చేయమండి మనం. పిలిచిన వాడు ఎవడో, చెప్పేవాడు ఎవడో, ఇక్కడే గెస్ అయిపోవాలా. నేను విన్న దానికంటే వాడు ఏం చెప్పడో బస్ అయిపోయింది అంతే. పోనీ మనకు పరిచయం లేదు, ఎక్కడో ఉంది, ఓకే వెళ్దాం. పరిచయం అయి ఉండి బుద్ధి తెలిసి వాడి యొక్క గుణం తెలిసి అది ఎదవని తెలిసిన తర్వాత కూడా మనం ఎలా అడిగేస్తాం? వేయకూడదు. ఇది కూడా తెలియాలి, యాంగిల్ ఇది కూడా తెలియాలా. అప్పుడు ఏమవుతుందంటే ఓకే మంచిది, ఆ రోజు పోవటం కూడా మంచిదే. ఎందుకంటే ఆడేవాడో తుప్పేగాడు వాక్యం చదువుతుంటే మా స్వామి వాడికంటే ముందే రెఫరెన్స్ ఇచ్చింది. ఎనీహౌ గాడ్ బ్లెస్, మంచి జరిగింది అక్కడ. ఒకవేళ జరగకపోయి ఉంటే డ్యామేజ్ అయ్యేది. సో డ్యామేజ్ కాలేదు కాబట్టి రైట్. కనుక ఎప్పుడైనా సరే క్యాల్కులేట్ చేయాలి. ఎందుకంటే ఈ దయలో దేవుడి దయతో వర్ధిల్లుతున్నప్పుడు, అద్భుతమైన వాక్యాన్ని వింటున్నప్పుడు ఖచ్చితంగా గెస్ అనేది లేకపోతే దేహం అనేది ఖచ్చితంగా డౌన్లోకి వెళ్ళిపోతుంది. మత్సరం వెనకాల పేరికలు ఉంటాయి పిల్లలు, అవన్నీ కూడా సాతాను పెంచి పోషిస్తుంది కాబట్టి అవన్నీ కూడా దెబ్బ తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సంవత్సరము వ్యాకులాన్ని తొలగించుకునే క్రైస్తవ బిడ్డగా నేనున్నానని ఒక సాక్ష్యమైన ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ విందామంటే అబ్బే ఈ చెవి అది వినలా, ఎదురు చూసిన చాలాసార్లు. ఈ సంవత్సరం సాక్ష్యాలు ఫేస్బుక్లో ఎలా ఉంటాయి, ఇండైరెక్ట్గా ఎలా ఉంటాయి, డైరెక్ట్గా ఎలా ఉంటాయి. 2024 నా జీవితంలో మనోవ్యాకులము లేకుండా గడిపాను. తిన్నావా పక్కన పెట్టేసాయి, గొప్పగా ఉన్నావా పక్కన పెట్టేసాయి. దయతో వచ్చిన సంవత్సరములో దేవుడి దయలో నేను ఆత్మఫలాలు లేనిది కలిగి ఉన్నా అని చెప్పావా? ఇది సాక్షి. చూసారా ఎంత గొప్పదో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, సంవత్సరం మొత్తం దేవుడి దయతో ముడిపడి ఉంది కాబట్టి వ్యాకులము ఎలా. యాకోబు 3:14 అయితే మీ హృదయములలో సహింపనవలనవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. ఈ సంవత్సరము సంతోషపడవద్దు. మన హృదయములో సహింపనలవి అంటే ఉండకూడనివి ఒకవేళ ఉంటే ఈ సంవత్సరం నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దు అని చెప్పేశారు. ఈ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే, వివాదం అంటే లేదు వాడు ఒకసారి ఆ మాట అండ ఏది ఎవరైనా సరే ఆడితే నేను చేసుకుంటా, అది లోపల ఉండిపోయింది. ఇక ఆలోచనే పెరిగితే తప్ప దేవుడు ఆలోచన ఎందుకు ఉంటుంది మనకి? ఎవడో ఏదో అంటాడు, అన్నీ నష్టమేమో ఏమైనా కుడిపోతామా ఏంటి అంటారండి. మనిషి అన్నాక మనిషిని అంటాడు, కామన్. మనం అనం సరే వదిలేయి, మనం చూస్తుంటాం వదిలేసి అంటారు అన్నీ. ఏమైందంటే అటు సంగతి తెలుస్తా, నాకు సమయం రాదా, ఆ సమయం కోసం చూస్తా, అయిపోయా సమయం. జనవరి అయిపోయా, ఫిబ్రవరి అయిపోయా, మార్చి అయిపోయా, నవంబర్ అయిపోయా, డిసెంబర్ అయిపోయా. మత్సరము లేని సంవత్సరాన్ని కలిగి ఆడున్న మనం ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే అర్హత క్రైస్తవులకు ఉందా? నేనైతే లేని చెప్తాను, అస్సలకి లేదు. మిగతా వాళ్ళ గురించి మనకు వద్దండి, వాళ్ళు తెలియదు, వాళ్ళకి ఉంచొద్దు. మనమే ఇప్పుడు మన ఇల్లు కట్టుకోవాలి. ఈరోజు నా మనసుతో నేను హ్యాపీ న్యూ ఇయర్ ప్రభు అని ప్రార్థన చేసిన, అది చేసిన, ఈ మత్సరం లేనటువంటిది, ఈ మత్సరంలో భాగంగా ఉన్నటువంటి ఈ లేనటువంటిది నేను కలిగి ఉన్నానా? మనం ప్రశ్నించుకుంటే మార్కులు 0 కదా. ప్రసంగం 0 ఎలా ఉందో ఒక ముక్క చాలు. ఈ సంవత్సరము నేను చింత చీకు లేకుండా, మనోవేదన లేకుండా ఉంటా. దెయ్యం ఊకుంటుందా? ఉండమ్మా బొట్టు పెడతా అంటదా? ఎట్టుంటో చూస్తా. స్త్రీ బలహీనమైన ఘటన కాబట్టి ఎక్కువగా స్త్రీని ఫోకస్ చేసింది. స్త్రీ ఎందుకు బలహీనమనగానే మళ్ళీ ఏదో వెళ్ళిపోమాకండి, మగవాళ్ళంత బలవంతుడే కాదు. కానీ దేవుడు చెప్పాలనుకుంది ఏంటంటే, స్త్రీ బలహీనమైన ఘట్టము గనక ఆమెతో జ్ఞానముగా కాపురం చేయమన్నాడు దేవుడు.
అది తక్కువ చేసి మాట్లాడట్లా. స్త్రీ మనస్తత్వం ఏదైనా మనలో దెబ్బపడింది, అర్థమైపోయింది ఆయనకి. ఒంటరిగా ఉన్నాడు ఆదాము, దెయ్యం కూడా ఉంది, కానీ ఛాన్స్ దొరకట్లా. ఎప్పుడు చూసినా ఆ కోటాను సంవత్సరాలు చేప పిల్లలకి, పురుగులకి, వాటికి దేవుడు పంపించటం, పేర్లు పెట్టే పనిలో ఆలోచించటం. ఇంత పెద్దది వచ్చింది. ఇది తోక చిన్నగా ఉంది, తొండంలాగా అనిపిస్తుంది. తొండం మనం తొండం అనుకుంటున్నాం, ఆయన ఏదో అనుకుంటాడు కదా. అప్పుడు అనుకొని ఓకే దానికి తొండం అని, దీనికి తోక అని, దానికి కాలు అని పేరు పెట్టి ఏనుగు అన్నాడు. ప్రపంచం అదే పలికింది. చిన్నది వచ్చింది నలుసంతా, చీమ అన్నాడు. ప్రపంచం అదే పలికింది. జంతువుల పేర్లు మారలేదు, పెట్టింది ఆదాము. ఆ పనిలో బిజీగా ఉన్నాడు. దెయ్యం చూస్తూ ఉంది. దేవుడి పనిలో కోటాను సంవత్సరాలుగా ఒక్కడే ఉంటున్న, ఏ మాత్రం అలుపు లేకుండా పనిచేస్తున్నాడని దేవుడు తలంచి ఒక స్త్రీని పంపిస్తే ఆమెలోకి ఎంటర్ అయింది పాపం. అంటే దేవుడు అనుకున్న విధానం వేరు, పడిన దెబ్బ వేరు. కాబట్టి స్త్రీకి జాగ్రత్త చెప్పాడు, అమ్మా ఒంటరిగా ఉన్నప్పుడు, నా పనిలో ఉన్నప్పుడు దెబ్బ వల్ల ప్రేమతో నిన్నిచ్చా, కానీ నువ్వు ప్రేమతో ఆయనకు అది ఇచ్చావు. నిన్నివ్వటం, నువ్వు ఆయనకు అది ఇవ్వటం, అది దీనికి అవకాశం ఇవ్వటంగా అయిపోయింది. కాబట్టి స్త్రీ అనేది చాలా జాగ్రత్తగా జ్ఞానంతో కాపురం చేయండిరా అని చెప్పాడు దేవుడు. చెప్పాడు. ఒక మంచి ఫస్ట్ చెప్పింది 65:11 దేవుడు ఏమన్నా తెలుసా, సంవత్సరమును ఈ దయా కిరీటము ధరింపజేసి, సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకు పెట్టాడు. నరుడు ఒంటరిగా ఇష్టం లేదు కనుక భార్య అనే కిరీటాన్ని కూడా పెట్టాడు. భార్య అంటే పక్కనో సగమో కాదు అబ్బాయి, నెత్తి మీద ఉండే కిరీటం. మనం ఏమంటాం, అర్ధనారి అంటాం. మనం అర్ధనారి కాదామే, కిరీటం నీలో నుంచి తీసింది నీ నెత్తికి కిరీటం అన్నాడు దేవుడు. భార్య అంటే కిరీటము, అంటే వెలగట్టలేనిది. ఒక 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 అవార్డు పొందుకున్నప్పుడు ఇన్ని కోట్లున్న కోట్ల ప్రజల దృష్టిలో ఆమె ఒక అద్భుతంగా కనబడుతుంది. కాబట్టి ఆ కిరీటాన్ని ధరింపజేసినప్పుడు ఇట్స్ ద గ్రేటెస్ట్ అనిపించింది మనకు ఆ ఫీలింగ్. కనుక భార్య అంటే అర్థం తెలుసా, ఇది కూడా ఎవరో తెలియదులేండి. నేను చెబితే ఏంటది, నేను చెబితే వింటది, నేను కొడితే పడిద్ది, నేను తిడితే తీసుకుంటుంది, నేను వండమంటే వండిద్ది. ఇయే భార్య అంటే 100%. కానీ నీ నెత్తిన కిరీటం ఆమె లేకపోతే నీకు నెత్తి మీద ₹1,00,000 పెట్టాయా, ఇన్ని కొంటావా అంటే ఇన్ని కొంటారా అనిపించింది నాకు తెలుసా. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంతమంది పిల్లలు, మనకి ఇంకా పెళ్ళి కాదు, బాగానే ఉంది అనిపించింది. నాకు 2, నాకు 3, ఎంత బాగుందండి, ఎంత బాగుంది చెప్పండి. అంటే అర్థం ఏంటి, పిల్లల్ని అడిగారంటే భార్య ఉందని అర్థం. అక్కడ ఇంక నా పెళ్ళి కాలేవు, బొచ్చలేదు, ఎత్తుకొని వెళ్ళాడు అక్కడ అంటే కిరీటం లేదు ఇంక అక్కడ. భర్త కూడా అంతే. అంటే ఇరువురికి ఏం చెబుతున్నాడు, భార్య అనేది కిరీటము. 12:4 సామెతల గ్రంథము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. నీ భార్య ఎప్పుడు నీకు కిరీటమేగా కనపడాలి. నీకేమో దెయ్యంలాగా, దోమలాగా, ఏగలాగా, ఏ రోజు నీకు దానిమ్మ పండులాగా కనపడదు భార్య, కుళ్ళిపోయిన అట్టి పండులాగా. ఏ జ్వరం కూడా వాసన వచ్చిందే. మరి చాలామంది భర్తలండి ఎవడా అగౌరవంగా మాట్లాడుతుంటే ఒకసారి నాకు భలే కోపం వస్తుంటుందండి. బయట కూడా చూస్తుంటే కదా, అవ్వబడరా ఏనా నీ అయ్యే 1 గంట ఉండరా నువ్వు ఆమె లేకుండా. ఏగ మొత్తం ఇంట్లోనే ఉంటాయి. నిజం కదా. మనకు ఊడటం వచ్చండి, పురుషుడికి ఊడటం వచ్చండి, ఊడటం వచ్చండి, కడగటం వచ్చండి. ఏడ పాయసి ఆడే ఉంటుంది, ఏడ గజ్జి ఆడే ఉంటుంది, ఏడ అంటుంది. ఆమె అయితే శుభ్రంగా వంగి మరి మంచా కింద ఊడ్చుకుంటుంది, మనం వంగలేం. కిరీటం అంటే అంత గొప్పదా, అంత గొప్పది. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు కింద అంటనే, మత్సరము ఎముకలకు కుళ్ళు. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఈ రోజున భర్త కుసించిపోతున్నాడంటే కారణం ధైర్యాన్ని నింపవలసిన భార్య మత్సరం ఎక్కుచ్చుందా. క్రైస్తవ కుటుంబాలకు కూడా ఈ రోజున కౌన్సిలింగ్ ఎందుకు చెప్పండి మీరు.
చర్చిల్లో కాపర్ చెప్పడా, ఈడొక బద్మాష్ బుడ్డేగాడు, ఈడేం చెప్తాడు ఇంకా? కౌన్సిలింగ్ ఎందుకురా? నీకు వాక్యం చెప్పడం వస్తే కౌన్సిలింగ్ ఎందుకు? మత్సరము ఎముకలకు కుళ్ళు, సిగ్గు తెచ్చినది భర్త ఎముకలకు కుళ్ళు. ఈరోజున భర్త ఏదో విషయంలో నలిగిపోతుంటే భుజమే చేసి ఒక ఏనుగులాగా అనాలంతే, పక్కన కూర్చొని అవునా అయ్యో ఏం చేద్దాం, కిడ్నీ అమ్ముదామా, గుండె అమ్ముదామా, ఇయ్యా ఏమైందండి వెళ్ళండి, పెద్ద పెద్ద ఆడబడి ఆడబడతా. అబ్బో మా నాకంటే ధైర్యంగా ఉంది, ఆమె ధైర్యం ఉండి ఏం ధైర్యం ఉండాలి. ఇప్పుడు బలం లేకపోతే ధైర్యం చూపెట్టాడు భార్య అంటే. అది ఈరోజు చాలామంది ఫేలాలు ఎలా వచ్చారు. అది కుటుంబం కూలిపోవడానికి 100కి 90% స్త్రీయే కాదు. భర్త బలహీనమైతే భార్య ఏం చేయమన్నాడు దేవుడు? తన ప్రవర్తనతో ధైర్యాన్ని రాబట్టమన్నాడు. భార్య కూడా భర్త కూడా చెప్పాడు, ఇద్దరు కదే. కానీ కిరీటం ధరించుకున్నాడు కాబట్టి, నాకు కిరీటం ఉందా, ₹1,00,000. కోగిని రోజులు ఎక్కడి నుంచో పోయింది, కొండవీడి నుంచో పోయింది. ఏడుంది? జర్మనీ, ఇంగ్లాండ్ మహారాణి కిరీటంలో ఉంది. ప్రపంచం దానికోసం చూస్తూ ఉంటుంది. కోహినూరా కృష్ణా జిల్లాలో ఉన్న వజ్రము ఎక్కడో ఇంగ్లాండ్ మహారాణి కిరీటంలో ఉందంటే అసలు ఎంత గొప్పదో చెప్పండి. ఒక కృష్ణా జిల్లా వాసిగా నాకు చాలా ఆనందం. కాకపోతే మన దగ్గర ఏదైనా ఒక బాధ. అది తీసుకెళ్ళిపోయింది ఆనాడే. అది ఇప్పటికీ ఫేమస్సా? ఎలిజబెత్ రాణి కిరీటంలో కోహినూర్ వజ్రం. ఆ వజ్రానికి మించిన వజ్రం ఇంకొకటి లేదు. మీరు ఆలోచించండి. ఆ వజ్రముతో పొదిగినటువంటి కిరీటము భార్యగా నీ నెత్తిని ఉంటే నీకు ఇంకేం కావాలి? ఇది బరువు అనుకుంటాడో లేకపోతే మరొకటి అనుకుంటాడో, దొరదొరగా అగౌరవంగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, చెత్తగా మాట్లాడటం, నిజంగా అది కష్టం. ఆమెకు చెబుతున్నాడు, సిగ్గు తెచ్చున్నది వారి ఎముకలకు లో. ఏ కిరీటం అయితే దేవుడు గొప్పగా చెప్పాడో ఆ కిరీటము ఆ కుటుంబానికి సిగ్గు తెచ్చేదిగా, భర్తని కించపరిచేదిగా ఉంటే వాడి తగ్గింపుకు, వాడి బలహీనతకు ఆమె కారణం. ఈ సంవత్సరం నువ్వేం నేర్చుకున్న దేవుళ్ళ? సంవత్సరాలు గతించిపోయింది. నేను దేవుళ్ళనండి 25 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, మొన్నేనండి అంటుంటాం. ఏం కట్టగట్ట వెనకాల వాక్యం, వాగ్దానాలు బైబిల్లోంచి తీసి దారాలు గట్టి ఏడని కట్టలాట. ఎప్పుడో మాట చెబుతుంటా, నా ముందు నిలబడిన వాక్యం చెప్పమని. ట్రాక్ తప్పిందని నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చెప్పేవాడిని, అమ్మగారిని అడగని సాక్ష్యం చెప్తాను. అదే ఉపేంద్ర అసలు వాక్యం చెబుతున్నాడు, ట్రాక్ తప్పింది అక్కడ. వెంటనే చెప్పిన అమ్మగారికి, ఇక్కడ ట్రాక్ తప్పింది, ఇది కాదు, మన సరిచేస్తుంది అని. అచ్చ ఉపేంద్రలాగే ఉంటుంది ఆయన చెబితే, బొచ్చు ఉంటుంది ఉపేంద్రలాగా. మంచి కోసం చెప్తుంది, నువ్వు కంగారు పడదు. నిజం చెప్పాలి కదా మరి. ఎందుకంటే మీరు నిలబడి మాట్లాడితే కనబడాలంతే దేవుని మనసు అక్కడ. అది కనబడకపోతే నాకు అవమానం. ఎందుకంటే సంఘం నాకు దేవుడిచ్చిన కిరీటం. మీరు దాంట్లో ఒదిగి పొదిగిన రత్నాలు, రాలిపోయినా జారిపోయినా చూస్తూ ఉండను, పాలిసి పెట్టాల్సిందే. అది వాడే ట్రాక్ తప్పాడు. అలాగే ఉంటుంది. మనం ఎట్లా నమ్ముతాం? వీడు అసలుకే ఆడమొఖం వాడు, వీడి మాట ఎట్లా నమ్ముతాం మనం? కొత్త సంవత్సరం నిజాలు ఇవన్నీ. కనుక యోగ్యురాలుగా మనం ఉండాలి. ఇప్పుడు కుటుంబానికి, తన పెనిమిటికి కిరీటం. కుటుంబం బయలుదేరి వెళ్ళిపోతే కస్సలాడాలంతే, కుళ్ళుకోలు సమాజం. కారణం భార్య కుటుంబాన్ని దిద్దింది కాబట్టి, భర్త కుటుంబానికి ఇస్తాడు కాబట్టి, ఇరువురు కలిస్తే ఆ ఫ్యామిలీ అద్భుతంగా ఉంటుంది కాబట్టి, ఈ సంవత్సరంలో ఈ అద్భుతాన్ని మనం మిస్ అయ్యాం. ద వండర్ ఈజ్ లాస్ అవర్ లైఫ్. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలో, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పటం ఈజీ, మొక్కే కదా. ఆ మొక్క వెనకాల దాచి ఉంచిన దేవుడి యొక్క వాక్కు ఎంత గొప్పతో మీరు చూడండి. ఉండగలిగిందా ఈ రోజున? ఉండగలిగిందా? నీ భర్త ఆత్మఫలానికి దూరం అవుతున్నాడంటే కేవలం భార్య కారణం.
నీ భార్య దేవుళ్ళలోకి రాకుండా ఆ రోజున ఆగిందంటే కేవలం భర్తే కారణం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇది కుటుంబం తగిలిన మచ్చరం. అంతేకాదు కాపరికి కూడా తగిలిద్దంట మచ్చరం. మామూలుగా లేదు మరి ఇక్కడ వ్యవహారం. ఇప్పుడు ఇది ఎక్కడుంది? ఈ మచ్చరంలో భాగం ఎక్కడుంది? కుటుంబం తగిలింది. అక్కడితో ఆగిందా? కొన్ని దెయ్యం ఆపిందా? ఇప్పుడు కాపరి కాడికి వచ్చేసింది. వచ్చిందా? వచ్చేసింది. 106:16 కీర్తన. వారు తమ దండుపాలములో మోసే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. అంటే మోసే నడిపించిన నాయకుడు అహరోను, మోసేకి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళు మొత్తం ఐగుప్తు నుంచి బానిసగా నడిపిస్తున్నటువంటి వారు. వీళ్ళకు కూడా వాళ్ళ దండులోనే ఉన్నటువంటి వారు గురుక్కుంటున్నారంట. ఏందేనా అని అన్నం పెట్టినా, ఆసరా ఇచ్చినా, లైఫ్ ఇచ్చినా, దేవుడి గురించి చెప్పినా ఖచ్చితంగా కాపరి మీద ఏదో ఒకటి గురుక్కుంటూనే ఉంటారు. మన తప్పిడేగాళ్ళలాగా. గడ్డారి ఎడం పక్క జినిగితే నేనే కొనిపెట్టా. తెలుసా మీకు? చెప్పాలి మరి నిజాలు. ఎందుకులే బ్రదర్, ఉంచుకో. మరి అది ఎవరు చూస్తాడు? సెన్స్ అంటుందా అండి, మర్చిపోకూడదు. ఎన్నోసార్లు చెప్పిన, హైదరాబాద్ రావడానికి దగ్గర డబ్బులు లేకపోతే 50 రూపాయలు ఉంటే శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తి నన్ను నమ్మి నువ్వు హైదరాబాద్లో నిలబడగలవు, నాకు నమ్మకం ఉంది, నువ్వు రా అన్నప్పుడు ఆ పేద కుటుంబంలోంచి 50 రూపాయలతో హైదరాబాద్ వచ్చా నేను. ఒక వ్యక్తిని నమ్మిన నమ్మకం. ఇప్పటికి ఆయన తీసుకురాకపోతే ఒక సేవకుడిగా వచ్చేవాడిని కాదు. దీని వెనకాల దేవుని బలంగా ఉంది కనుకనే ఈరోజు నాకు అర్థమైంది. అదే లేకపోతే ఆయనకి ఇప్పటికీ నేను గౌరవిస్తాను, ఇప్పటికీ నమస్కారం చేస్తాను. నేను దగ్గరికి వెళ్తే దూరంగా వెళ్తాడు. నువ్వు కాపరిగా ఎదిగిపోయావు, నేను తీసుకొచ్చాను కానీ నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. నేను నీకంటే ఒక మెట్టు ఎక్కువ ఉండి నిన్ను ప్రేమించాలి, కానీ నువ్వు ఎక్కువ ఉన్నావు, అది నేను తీసుకోలేకపోతున్నా అని దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకవా అంట. నేను తెన్నింటి వాసం లెక్కేస్తాండి మనం. మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన కుటుంబ విధానం ఏంటి, ఇన్ని దేవుళ్ళు ఎదగడానికి దీని వెనకాతలు ఎవరున్నారు, ఇవన్నీ లెక్కలోకి రావండి. ఆడమ్మకోడికి కట్నం ఇస్తే ఊరంతా నాది అండంట, అట్టుంది ఆడ కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మోసే యందును అహరోను యందును అసూయపడిరి. కాపరి మీద అసూయ ఎందుకు? బట్టలు వేసుకోవడం నేర్పాడనే, గడ్డారి కట్టం నేర్పాడనే, నడకలు నేర్పాడనే, జీవితాన్ని ఇచ్చాడనే. ఎందుకు? ఆయన తిడతాడు, అరే బరాబర్ తిడతారా భయ్, ఎక్కడేంటి రక్షణ తిట్టాను నేను. అది మనం అది ఆపం. తిట్టమంటే అమలక్కలు తిడతామా ఏంటి? అరే కోతోడా, నీకు వాక్యం అట్ట కదా అని చెప్తాం మనం తప్ప. అట్టాడుతుంటాం, సాఫ్ట్గా మాట్లాడాలా. వచ్చాడు వీడు. పోలీస్ స్టేషన్ అర్థం ఏంటి? రక్షక బఠానీలు ఏమనుంది. మనం ఆడికి వెళ్ళేటప్పుడు అమ్మయ్య రక్షణ దొరికితే ఇక్కడ వెళ్తామా బాబోయ్, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు జీవితంలో. ఆ రక్షక ఉంది, అది అట్టగా కనపడింది. హ్యాపీకి వెళ్ళుకుంటా పోలీస్ స్టేషన్కి వచ్చారా అంటాం మనం. సెల్ఫీలు దిగుతామా, రీల్స్ పెడతామా. జీవితంలో యాడికైనా పోవచ్చు కానీ పోలీస్ స్టేషన్ పోకూడదు. మరి అక్కడ ఎందుకు ఉన్నది? అప్పుడు రక్షక బట్ట రాయకూడదు, భక్షక బట్ట నిలయం రాయాలి. అప్పుడు భయం వేసింది. ఆడేమో రక్షక బట్ట నిలయం ఉంది, మనకేమో భయం వేస్తుంది. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? పేరే రక్షణ, లోపల మొత్తం దంచుడే. పేరుకే కాపరి, వాక్యంలో దిగితే మొత్తం గుంటూరు కారం కంటే ఘోరంగా ఉంటుంది వాక్యం. మరి ఇలా చెప్పకూడదు, అన్నీ ప్రేమ వక్షాలు చెప్పాలి, పక్షాలు. అంతే కదా. ఇప్పుడు పాస్టర్ అయింది సెగ, అక్కడితో ఆపిందా? కుటుంబంలోకి భార్యాభర్తలను దాటి, కాపరిని దాటి ఇప్పుడు అన్నదమ్ముళ్ళకి వచ్చేసింది సెగ. ఏ సెగ? ఏ సెగ? ఇదే అసూయ, మత్సరము. ఇవి వచ్చాయా? వచ్చాయి. అబ్రహాము గారి కొడుకు ఇస్సాకు గారు, ఇస్సాకు వారి కొడుకు యాకోబు గారు, యాకోబు గారికి 12 మంది పిల్లలు. ఆ 12 మందిలో యోసేపు, రూబేను మొదలుకొని బెన్యామీన్ వరకు 12 గోత్రాలలో యోసేపు గారు కూడా ఉన్నారు.
పిల్లల్లో. తమ్ముడు చిన్నోడు ఎదుగుతుంటే అన్నలు ఓర్చుకోలేకపోయారు. తండ్రి ప్రేమిస్తున్నాడు, జ్ఞానవంతుడిగా ఉన్నాడు, కుటుంబానికి బాగుంటాడని ఓర్చుకోలేకపోయారు. తీసిపోయి అమ్మేశారు. దాన్ని ఏమన్నా తెలుసు దేవుడు? మత్సరం అన్నాడు. 7-9 అపోస్తల కార్యములో ఆ గోత్రకర్తలు అంటే 12 మంది యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి తోడయ్యుండి అతన్ని శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పించాడు అని ఉంది అక్కడ. తప్పించాడు ఉంది అక్కడ. అంటే గోత్రకర్తలు చూసారా, 12 గోత్ర వాళ్ళే మనకు మూల పురుషులు. వాళ్ళల్లో కూడా తమ్ముడిని వారవలేని తనం ఈరోజు లోకంలో ఉంది కదా. తమ్ముడిని వారవపోవటం ఏంటంటే వాడు రక్తాన్ని పంచుకుని పుట్టాడు. ఒక తండ్రి గర్భాన్ని పుట్టిన వాళ్ళం మన అందరం. ఈరోజు అన్నదమ్ములు కూడా ఎందుకు లేకుండా పోయింది? నాకు నా తమ్ముడు అంటే చాలా ఇష్టం, వాడు ఎదగటం ఇష్టం, బ్లడ్ రిలేషన్ కాబట్టి. ఇంకా మిగతా తమ్ముళ్ళు అంటే ఆత్మీయంగా ఇంకా ఇష్టం, ఎదగాలి కాబట్టి కదా. అన్నం చూస్తే తమ్ముడు వరకపోవటం, తమ్ముడు చూస్తే అన్న వరకపోవటం, ఇదేమి ఇది కుటుంబం అంటారు మరి. అది అంటే పెంపకం అలా తెచ్చి ఉంటుంది మరి ఆ రోజున, అంతే కదా. పెంపకం అలా ఉంటుందా? పిల్లల్లో పెంచుతున్నప్పుడు కూడా నేను ఒక మాట చెప్పిన, పిల్లకి మీకేదైనా అవసరం వస్తే డాడీ నా దగ్గర తీసుకుంటారు, తమ్ముడికి అవసరం అయితే అక్క నీ కాడ తీసుకుంటాడు, నీకు అవసరం అయితే తమ్ముడు నువ్వు తీసుకుంటావు. ఈ మధ్యలో సీక్రెట్లు ఉండకూడదు. మనీ విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ ఆడ పడేస్తాం, వాడుకుంటాం అవసరం కాబట్టి. అంటే ఏ వస్తువు ఎక్కడ పడేసినా ఇంట్లో అది మనదే అని ఒక గొప్ప ఆలోచనతో పెంచాలి. ఇది నాది, నేను దాచుకుంటా సోఫాల కిందంటే అట్ట, ఇదేంది దాని కుటుంబం అంటాం మరి. ఇంకా అది అంటారా? అదే ఆడ పడేసాం, అది ఎవరిది? అందరిది, ఇంట్లో అందరిది. వాడికి వస్తుంది వాడు ఆడుకుంటాడు, నా అవసరం నేను ఆడుకుంటాను, అయిపోయింది అంతే. ఇక్కడ ఏముండదు అయ్యా అంటే ఇక్కడ ఎటువంటి దానికి సాతానికి చోటిచ్చే ఛాన్స్ అయితే లేదు. అందుకే ఒక మాట చెప్తాను మీకు, మా నాన్న కష్టపడి సంపాదించుకున్నాడు 5 సెంట్లు స్థలం, అది మా నాన్న సంపాదించుకున్నాడు. మా నాన్నకి ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ వాళ్ళు. అది మా నాన్న ఆస్తి, అది పంచుకుంటే ఇద్దరికి అవుతుంది, సరే 2.5 సెంట్లు. కానీ ఒక మాట చెప్పాను, మనం వాడికి వెళ్ళం కానీ ఎప్పుడైనా సరే మనకు అది కావాలనిపిస్తే పంచుతాలు లేవు, కావాలంటే పిల్లర్ లేక పైన వేస్తా, లేదంటే మొత్తం కూలగొట్టి మళ్ళీ కొత్త కట్టుకుందాం, కింద నువ్వు ఉండు పైన నేనుంటా, అలాగే వెళ్ళంలే. అంతేగాని అన్నదమ్ముల ఆస్తి, తండ్రి స్వాస్థ్యం పంచుకోవాలా, బొకడం, ఈ పదాలు నచ్చవు నాకు. కానీ అదే కాపురు అనేవాడు మా ఇంటి పక్కనే ఉన్నాడు, వాడికి 2 ఆడపిల్లగాళ్ళు, ఎవరికి ఎత్తి వెళ్ళిపోతారు. సరే వెళ్ళిపోవడం అంటే అలా వెళ్ళిపోవటం కాదు, కానీ వారసుడు ఒక్కడున్నాడు. ఇలా నిలబడి కోటు వేసుకుని తెల్లబట్టలు వేసుకొని పరిశుద్ధ దేవుడు అంటదంతే. అలాంటి వాడు వాటా వేసుకొని అన్నకి ఇంత స్థలం ఇచ్చాడు. అన్న ఇంటి ముందు ఇంతెత్తు లేపాడు. వాడేమో డౌన్లో ఉన్నాడు, వీడేమో ఇంటి ముందు పెట్టాడు. వాడు బైక్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. ఈ నా కొడుకులా వాక్యాలు చెప్పేది అంటే మోడదకు అవసరం. క్రియల్లో కనబడాలరా. వీడికి అక్కడ స్థలం ఉంది, ఆడ దొబ్బాడు. పాస్టర్ కదా మరి, రాజకీయం వాడు అక్కడ దొబ్బాడు. ఉండూరులో తాత స్థలం దొబ్బాడు, అన్న స్థలంలో బాగా తీసుకున్నాడు. వీళ్ళు వాక్యాలు చెప్తారు, పెళ్ళిళ్ళకి వచ్చి వేస్తారు. ఆ నా కొడుకు వస్తే నేను పోవాలి. అందుకే నాకు నచ్చవండి కొన్ని చోట్ల, నేను కావాలని పోను. నిజమే చెప్తాను మీకు, నాకు నచ్చవు. ఆ ఎదవ దరిద్రుడు, ఆ వాటాదారుడు, అదే నచ్చదు నాకు. అన్నా ఉంచుకో, నేను వస్తా, కారు పెట్టుకుంటా, నాకు ప్లేస్ కావాలిగా, నేను వస్తా, గది కావాలిగా, వెనకాల 3 గదులు తెచ్చాయిగా, మీ అయ్యే కట్టాడు కదా, ఇంత స్థలం ఎత్తావా నువ్వు? అక్షరాలు చెప్తావా? ఈ మోకంలో కొత్త సంవత్సరం చెప్పు. చెప్పటమే కాదురా, మేము వెళ్ళామంటే 2 కార్లు పెట్టుకోవచ్చు, పైన ఫ్యూచర్లో కట్టుకుంటే మంచిగా మొక్కలు వేసుకోవచ్చు, దారి వేసుకోవచ్చు, ఏమని తెచ్చుకోవచ్చు, ఇద్దరు హ్యాపీ పడుకోవచ్చు. కట్టకపోతావా? నా తండ్రి ఆస్తి ఎలా పంచుకుంటావు? ఆయన కష్టపడి చేశాడు, నాకు తెలుసు ఆ విషయం. 1250 రూపాయలు పెట్టి వాళ్ళు చెల్లికాడికి ఉన్నాడు ఆయన, దాన్ని పని చేస్తావా? వాడు అట్టాజరు పాస్టర్ ఇచ్చేయాలంతే. దీనికంటే ముందు కూడా చేశాను. మా తాత ఆస్తుంది పక్క కాలనీలో 7.5 సెంట్ పెద్దగా ఉంది, బాగానికి వచ్చింది. నా చెయ్యి ఇరుగుంది అప్పుడు యాక్సిడెంట్లో, ఇలా కట్టుకున్నా షార్ట్లో ఉన్నా. మా చిన్నోడు పిలిచాడు, అరే నువ్వైతే నేను న్యాయం చేయగలరా అని.
పెద్ద గొడవలు అవుతున్నాయి. ఎవడో వచ్చిండు మాట్లాడిండు, నేను పడుకొని ఉన్నా, చెయ్యి నొప్పి వస్తుంది, తీపి వస్తుంది. మా బాబాయ్ వచ్చాడు, చిన్నవాడు నువ్వు రావాలరా పెద్దవాడు అన్నాడు. ఏందిరా ఈ గొడవ, నాతో వదిలే అన్న, ఏ రావాలరా అన్నాడు. సర్లే అని చెప్పేసి అప్పుడు కూడా సెట్ వేసుకొని చిన్న నడుచుకుంటూ పోయితే కూర్చో చేశారు, కూర్చున్నా. మాట విన్నా. ఒకటే మాట చెప్పిన, మా అమ్మని పిలిచినట్టు రా అన్న. నీకు ఇల్లు ఉందా అన్న. ఉందరా అంది. తప్పుకో అన్న. మా అమ్మని మీరు అడగండి, చూసింది నాకల్లి వెళ్ళిపోయింది. ఆదామని ఒకడున్నాడు రెండో బాబాయ్, అని పిలిచినట్టు రారా అన్న. రా అంట నేను బాబాయ్ అన్న. రా అని వచ్చి నీకు ఇల్లు ఉందా రా అన్న. ఉందరా అన్నాడు. తప్పుకో. ఆయన పిలిచిన ఏసుగాడిని, నీకు ఉందారా అన్న. ఏసీ వాళ్ళ నాన్న ఉంది అన్నాడు. తప్పుకో అన్నా. వాడికి లేదు. మీరు అందరూ కలిసి ప్రేమతో ఇస్తే వాడు ఉంటుందని చెప్పిన. ఈరోజు నాది వచ్చేసింది. లాస్ట్ చిన్న రిక్వెస్ట్, అరే పెళ్ళి చేసుకున్నా ఒక 20,000 30,000 ఇవ్వమంటారు బాబాయ్ అని అన్నాడు. నాకే చెప్పాడు. నేను అన్నా బాబాయ్ ఏందన్నా, ఏం ఇద్దామని అన్నాడు. ఇచ్చేసాడు. ఎవడో రావాలా మల్లిగాడు, ఎవడో రావాలా. వాక్యం చెప్పట్లేదా, వాక్యం నేర్పట్లేదా, సంఘాలు నేర్పట్లేదా, పాస్టర్లు నేర్పట్లేదా. సింపుల్ 10 నిమిషాలు అయిపోయిందండి, ఇంటికి వచ్చేసి పడుకోను అంతే. మావాడు వచ్చి అలా చెప్పావురా అన్నాడు. నీకు అవసరం రా, వాళ్ళకు ఉన్నాయి, ఇదే ఉన్నాయి, దీనికి అవసరమా. సొలొమోను ప్రారంభ శతాబ్ద కాలంలో కన్న బిడ్డని ఒక ఆమె తీసుకుంటే ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? 2 మొక్కలు తీసారు, ఒక మొక్క అన్నాడు. కన్న తల్లి ఊకుంటుందండి. అయ్యా నా బిడ్డ ఏడున్నా బాగుండాలి, నాకు వద్దయ్యా అండి. ఆమె తల్లి వినటానికి సింపుల్గా ఉన్న దాని వెనకాల ఏం ఆలోచించాడు? కన్న ప్రేమ ఎలా ఉంటుందో, ఆ బంధం ఎలా ఉంటుందో నేర్పాడు లోకానికి. అది లేదా మనలో జ్ఞానం. ప్రెసిడెంట్ గారు రావాలా, ఎవడరా సొట్టిగాడు వాడు చెప్పడం ఏందిరా, తీర్పు వాడు చెప్పడం ఏంటి. నేను ఒప్పుకోను. మా ఇంటి తీర్పైనా మరొక తీర్పైనా 2 ముక్కలతో క్లోజ్ చేస్తారు. వాక్యం ఉంది కదా, దేవుని నేర్పే జ్ఞానం ఉంది కదా. ఈరోజు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదండి. ఉందా? ఇప్పుడు సాక్ష్యం చెప్పాను పక్కనే, ఇంత ఉందండి పాపం వాడికి. వాడు డోర్ తీసి తగిలి తట్టుంది ముందు కేసు, ఇంత ఎత్తు లేపి కట్టేశాడు. పోనీ ఉంటున్నాడా, ఆ గోళ్ళ అట్ట పడేశాడు అంతే. 3-4 ఏళ్ళగా అలా విడిపోయింది. ఓపెన్ కాల. పురానికి ముందు ప్లేస్ ఉందా? లేదు. నేను అక్కడికి అడిగినా, ఏంట్రా ఇది, నువ్వు అడగొచ్చు కదా నాకు ఇవ్వరా అని అంటే, వద్దు బాబాయ్ వాడు ఇవ్వడు. పాస్టర్ ఇవ్వడా? మరి ఏమెత్తాడు? సలహాలు ఎత్తాడు. కొత్త సంవత్సరం మనం క్యాష్ కాపాడండి ఇదే. చూసారు ఎక్కడికి వచ్చిందో? చెప్పడం చాలా ఈజీ అండి, తీసుకుంటేనే బాగుంటుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులములను మోసపోయిన వారమును నానా విధములైన దురాశులను భోగములకును దాసులము అయి ఉండి దుష్టత్వము నుండు అసూయ పడిన వారముగా ఉన్నాము. అసూయందును కాలము గడుపుచు అసహ్యమైన ఒకరినొకడు ద్వేషించుకున్నాము. ఎప్పుడు? దేవుళ్ళు లేనప్పుడు. అంటే ఇవన్నీ అప్పుడు ఉన్నాయా? ఉన్నాయి. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత, మునుపు అన్నాడు అక్కడ, అందుకనే దేవుళ్ళకి వచ్చిన తర్వాత దురాశలు కానీ, లేకపోతే భోగాలు కానీ, లేకపోతే దాసులుగా వంగి ఉండటం కానీ, దుష్టత్వం కానీ ఏమీ లేకుండా ఈరోజున దేవుళ్ళు హ్యాపీగా ఉన్నాం. ఎందుకు? 65:11 కీర్తన ఏమన్నాడు అక్కడ? సంవత్సరము నుండి దయా కిరీటము ధరింపజేసి ఉన్న దేవుడి దయలో మా స్వీటీ పాడిద్ది, నీ దయలో. ఎంత బాగుంటుంది, నిజమే పాట. ఎంత బాగా అనిపించింది నాకు పాడుతుంటా. అబ్బా తేలిపోతుంటుంది అలా మనసు. నిజమే. మరి ఆ దయ అనేది సంవత్సరం మొత్తం ఉండాలి, మధ్యలో మళ్ళీ దిగులు పెట్టుకోమాను. ఓకే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుళ్ళు లేనప్పుడు ఇవన్నీ ఉన్నాయి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరి ఆస్తిలో భాగం అంటే దురాశే కదండి. పోనీ ఎవరికి లేదయ్యా, అదే స్థలంలో 2 ఫ్లోర్లు కట్టుకుందాం, ఓకే మంచిది, అలా అయితే ఓకే, అందరికి ఉంటాయి కాబట్టి ఫ్లోర్ ఓకే రైట్, ఇది న్యాయం. పగలగొట్టడం పంచడం ఏంట్రా? పంచడం ఏంట్రా? ఆలోచించొద్దండి. నా అన్నకు కొడుకున్నాడు, నా కొడుకునే వాడు నా కొడుకే అవుతాడు కాబట్టి వాడు నా కొడుకు ఫ్రీగా ఇచ్చేద్దాం. ఒక కాపరికి లేని ఈ తలంపు. ఆడు బైబిల్ పట్టుకొని ఇంత పెద్ద జోబు వేసుకొని ఊపుకుంటూ వస్తుంటే మేము వందనాలు అయ్యారని చెప్పాలి ఇక్కడ. నేను చెప్పను, అందుకే పోను నేను. అది అసహ్యం, నాకు దరిద్రం. కొన్ని దరిద్రాల కోంపలకు పోనండి, నిజంగా చెప్తున్నాను నేను, నాకు నచ్చదు. మీరు అనుకునేరు మీరంటే చాలా ఇష్టం, మీ గురించి కాదు, కొన్ని దరిద్రాల గురించి మాట్లాడుతున్నా.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అంత దుర్బుద్ధి ఉంటే మనం ఎట్టపోతామండి అసలుకే? ఊరికే దోసుకునే బుద్ధి ఉంటే ఎట్టపోతాం మనం చెప్పండి? అది అపవిత్రమైన స్థలముల్లో మీ పాదములను మోపకుడే. మోపద్దో. మనకేమో సెంటిమెంట్లు అటు వచ్చేది. పిలిచాడు, కన్నీరు పెట్టాడు, పేపర్ ఇచ్చాడు, వాట్సాప్ చేశాడు, పోవాల్సిందే. ఏంది పోయేది? పాసిపోయిన వచ్చు పోవద్దంతే. మన విలువ తెలియాలబ్బాయి. సంవత్సరం తెలియపరచాలి మరి. అది లేకపోతే అమ్మా లోకం ఎట్టుందనుకుంటున్నాను మరి. క్రైస్తవుడు అంటేనే సింహం. అది అద్భుతంగా ఉండాలి బ్రతుకు ఈ సంవత్సరం. ప్రతి విషయంలో మనం ఏంటో మనం చెప్పకుండా తెలియాలి లోకానికి. లేకపోతే మనల్ని చేతగాని వారిగా, మనం అంటే లెక్కలేని వారిగా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అది దేవుడికి అవమానం. దయ ఇచ్చి ఈ సంవత్సరంలో నిన్ను నేను కాపాడుతుంటే వాడి దయ్యం కోరుకుంటూ వింటారు అన్నాడు దేవుడు. అంతే. వాడి దయ్యం మనకెందుకు చాలా స్ట్రైట్గా ఉంటారు కదండి దేవుడి మాట. కానీ ఒక్కసారి దాంట్లో ఉంటే ఆ ఆనందమే వేరండి బాబు. అసలుకి నేను, దేవుడు, పిల్లలు, సంఘము, సేవ ఎంత బాగుంటుంది చెప్పండి. దరిద్రం, పాసి ఏం లేదు ఇంకా. ఇది ఈ సంవత్సరము దేవుడు నమ్మి మనకిచ్చాడు. మనకేం ఐహిక విచారం. పోదుమా వద్దుమా, పోదుమా వద్దుమా, పోతే ఏంటి వస్తే ఏంటి. వాడు కాకపోతే ఇంకొకడు మనకిస్తాడు దేవుడు. మంచి వాళ్ళే ఇస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 31:9 విస్తారమైన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చూడండి. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున కుటుంబాన్ని దయాకిరీటం కింద దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. కనుకనే ఈ రోజున మనము కుటుంబాలతో దేవుళ్ళు బలంగా కూర్చోగలిగాం కదా. మంచిగా బట్టలు వేసుకున్నాం, 2-3 కొనుక్కున్నాం, అడ్వాన్స్గా అందరం కలిసి మంచిగా అన్ని విషయాల్లో ముందున్నాం, మంచి వాక్యంలో ఉన్నాం, జ్ఞానవంతమైన ఆలోచనలో ఉన్నాం. ఇంతకంటే ఇంకేం కావాలి? శృంగారించినందున అలంకరించడం అంటారు దాన్ని. దేవుని వనమైన ఏదేనిలోనున్న ప్రారంభకాలం గుర్తు చేస్తున్నాడు. వృక్షములన్నీ దాన్ని సొగసు చూసి దాని ఎందుకు అసూయపడిను. అదే చెప్పి ఇప్పుడు క్రైస్తవుడు డ్రెస్ చేసినా, వాక్యం చెప్పినా, వాడు బ్రతుకు చూపించినా, ఒక స్టైల్ చూపించినా ఖచ్చితంగా ఎదుటి వాడు అసూయపడాలని చెప్పిన నేను. తగ్గింపుకు ఉండాలి. మొండమోసంలాగా మొత్తం కింద చూపేదాకా వేయాలి. ఆ గోండుగోయిలాగా వేయాలి. అదే అసూయ పడాలంట. మనం చూసి అబ్బాయి ఏం డ్రెస్ రా నాయన, అబ్బాబ్బా ఏం పాటలు, ఏం వాయిస్ రా నాయన, ఏం డ్రెస్ సెన్స్ రా నాయన, అబ్బాబ్బా ఫిగర్ ఏంట్రా బాబోయ్ మతిపోతుంది. అట్టుండాలి. అది క్రైస్తవుడు అంటే. కందా వద్దా, కందునా ఉందునా అట్టుంటే అట్ట. మీరు కావాలి ఏది చెప్పనండి, వాక్యంలో ఉందో చెప్తాను మీకు. దేవుడు చెప్తా చూడండి. విస్తారమైన కొమ్మలతో అంటే ఒక మహావృక్షానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి. పాల్గర్ ఫ్యామిలీలాగా పిల్ల ఆడు కూడా కట్టాడు రేపు. అరే ఆడపిల్ల కూడా చూస్తారు వాళ్ళు. విస్తారమైన కొమ్మలతో పిల్లగా ఉన్నప్పుడు బాధ. కానీ ఆ పిల్లకి పిల్లయ్యే సమయానికి ఆ బాధ అనేది మన దరిదాపులో ఉందంటారా? ఆ పిల్లకి రేపు పిల్ల అయితే అసలు బాధ అంటే ఏంటని అడిగే స్థితికి వస్తాం మనం. అది ఆశీర్వాదం కాదా? ఆశీర్వాదం కాదా అంట. అది విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించిన అర్థం ఏంటి? మంచిగా ఎక్కడ ఏం కావాలో అక్కడ అది పెట్టాడు. మనం కూడా చిన్న పిల్లగాళ్ళకి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాం. బొట్టు పెట్టచ్చా, బొట్టు పెట్టచ్చా, ఎందుకు ఇవన్నీ నీకు నచ్చింది పెట్టుకుందాం, నీకు ఎందుకు? దీన్ని కూడా క్వశ్చన్ చేస్తాడు. అంటే ముద్ద అనేది అలవా సహజంగా పసిపిల్లగాళ్ళకి ఇట్లా కాటు పెట్టి ఇటు పెడుతుంటారు. దాన్ని క్రైస్తవులు ఇవన్నీ ఎందుకురా నీకు? అసలుకి అనవసరం విషయాల మీద మాట్లాడుతుంటాడు వీడు. మనం మాట్లాడడం బాగుంది, ముద్దుకున్న చూద్దాం మనమే. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించి నందున దేవుని వనమైన ఏదెనులో ఉన్న వృక్షములన్నీ, అసలు దేవుని వనమే అద్భుతంగా ఉంటుంది. అన్నీ అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత
అంతకు ముందున్న క్రైస్తవుల కంటే క్రీస్తుల్లో పటిష్టంగా స్వచ్ఛమైనటువంటి క్రైస్తవుడిగా విశ్వాసిగా మనల్ని చూసి మన స్టైల్ చూసి వాళ్ళు అసూయపడాలి. బాబో ఇలా కూడా ఉంటారా, ఆ కార్లు ఏంటి, ఆ డ్రెస్సులు ఏంటి, ఆ బాడీ తీరేంటి, ఆ పాటలు ఏంటి, ఆ పాట చూస్తే వింటేనే భయం వేస్తుంది. అలాంటి పాటలు ఎక్కడ చూసినా లోపలేదండి. నిజంగా ఏ సంఘం అమ్మ అని అడగాల, కాలు ఎగరెత్తుకొని చెప్పాల దేవుని మనసు వారసులు అని. ఇది కదా మనం నేర్పుతుంది. ఒక్కటే డ్రెస్ లాగా తెల్ల బట్ట వేసుకోండి, కింద తెల్ల షూ వేసుకోండి, తెల్ల బెల్ట్ పెట్టుకోండి. బట్టల్లో పరిస్థితి అవుతుందంటవా? అలాంటప్పుడు ఇంద్రధనుసు ఎందుకు ఎత్తాడరా? ఇంద్రధనుసులో 7 రంగులు. ఆ 7 రంగుల్ని మిక్స్ చేస్తే కొన్ని కోట్ల రంగులు వచ్చాయి. ఆ రంగులు మొత్తం నా పిల్లలకే. ఏయ్ నీకు నచ్చిన డ్రెస్ ఎయ్. మనం తగ్గింపు ఉండాలా. ఆస్తి పంపకాలు చేసుకోవచ్చు గట్టిగా, అక్కడ తగ్గింపు లేదు. ఈ చెప్పుల కాడ, ఈ బట్టల కాడ, రూపాయల చెప్పుల కాడ, పావల బట్టల కాడ తగ్గింపా? ఆస్తే అక్కడ తగ్గింపు ఉండాలి. అది కదా ఈ నేర్పరు మనకి. తగ్గింపు ఉండాలండి. మనం అట్లా ఉండకూడదు. మనకి ఎందుకండి వాచీలు? యేసుక్రీస్తు వారు ఒకటే వేసారు ఏ పొద్దులాగా, అది వేసుకోవద్దానండి. ఒకటే కింద నుంచి పెద్దగా అప్పుడు లోపల ఏమున్నా లేకపోతే పెద్ద పట్టింపు లేదు, ఎన్నర వేసి అవసరం లేదు. ఇంకా అది ఒకటే ఎవడొద్దన్నాడు. జీన్ వేయాలి, మళ్ళా సూట్ వేయాలి. కథలు బాగా పడుతుంటుంది క్రైస్తవ్యం. అందుకనే నీకు నచ్చింది వేసుకో అంతే. డ్రెస్సులో ఆంక్షలు లేవు, బ్రతుకులో ఆంక్షలు లేవు. ఒక్కటే సంవత్సరం అనే దయ కింద నువ్వు ఉన్నావు కుటుంబంతో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని హ్యాపీగా దేవుడితో బంధాన్ని పెంచుకుంటూ సాగు. ఇది ఒక్కటి చాలు నీకు. ఇది నువ్వు నేర్చుకుంటే సరిపోతుంది, అంతే. సరిపోతుంది అంతే. బస్ ఒంటరిగా వచ్చాము. అత్త ఎవడో తెలుసా, మామ తెలుసా, బంధువులు తెలుసా, చుట్టాకులు తెలుసా, చుట్టపేకలు తెలుసా? వచ్చింది, వయసు వచ్చింది, అన్ని మీదకి వచ్చాయి. సత్యం ఎవడో తెలియదు, ఇంకెవడు రాడు కూడా. పుట్టుకలో రానిది, లేనిది, చనిపోయినప్పుడు రానిది, మధ్యలో కానిదే కదరా అర్రగుండు ఎదవ. అంతే కదా మరి. ఇది నిజం, కానీ తీసుకోవటం కష్టం. కానీ తీసుకొని చూడు. అలాగని అందరం దూరం పెట్టమని కాదు. అవసరం, మన బడ్జెట్ ఎంత, మన ఖర్చు ఎంత, మన పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, గట్టిగా ఏదైనా అవసరం వస్తే ఏంటి పరిస్థితి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని బడ్జెట్ పద్మనాభలాగా కుటుంబాన్ని కట్టుకుంటూ దేవుళ్ళు ఉంటూ ముందుకు సాగాలి. దీనికి మించి ఖర్చు పెట్టి వెనక్కి వచ్చేసి చెప్పండి అమ్మాయి పెళ్లి చేస్తే ఎవడు పెట్టమండి, ఎవడు పెట్టమండి అంట. పప్పు చేత పెట్టు, పొను ఉప్మా పెట్టు, పులిహార పెట్టు. ఎట్టండి భోజనాలు పెట్టకపోతే పరుగు పోద్ది అనుకున్నప్పుడు 2 నెలల ముందే ప్రిపేర్గా ఉండు. కావాలి కదా, ప్రిపేర్గా ఉండు. ఓకే మటన్తో పెడదాం, గొర్రె పోటీ వేద్దాం, 10 వేద్దామా, వద్దులే 5 వేద్దాం. సార్ 5 ఎంత అవుతాయి? ఒకటి 7,500 వేసుకో. ఓకే 42,000 అంతే, అయిపోయింది అలా. వద్దులే పప్పు చేత పెడదాం ఏమో. ఇప్పుడు సింపుల్గా అయిపోయింది. మనమేమో ఇంత దూరం పోతాం. ఇంటి ముందు సరిపోదా, చర్చిలో సరిపోదా, ఇంకేడుకోపోతుందా? డబ్బులు కట్టడం బయటకు వచ్చినాక చిని అమ్మ రోజు ఏదో అడవుళ్ళు అలా చేసేసిన అనవసరంగా దానికి ఎంత అయిపోయింది రా బాబు. ఇప్పుడు ఎట్ట 3 నెలల శాలరీ అయిపోద్ది, 5 నెలల శాలరీ అయిపోద్ది, జీవితం అంత అయిపోయింది. నా మాట ఏంటవా? ఇంట్లో గొడవలు మళ్ళీ. ఇవన్నీ ఎందుకురా నీకు పీకలేక? మన దగ్గర మంచి ఫంక్షన్ హాల్ చర్చి స్థలం ఉంది కదా, ఆడు చేసుకోవచ్చు కదా. అంత అయిపోయినా కూర్చొని మళ్ళీ పళ్ళు గిల్లుకుంటా ఇంత అయింది, అంత అయింది, ఎంత అయింది, ఎంత అయింది. ఎందుకేంది? అది మనోవేదనగా. మంగళవారం వ్యవహారం అంటారు దీని అంత. మరి మన బడ్జెట్ ఏంటి, మనం ఎంతవరకు చేసుకోవచ్చు, ఏంటి, ఎంత బాగుందండి లెక్క. మా మరదలు పెళ్లి చేశాను, నా పెళ్లి కూడా సింపుల్గా చేసుకున్నాను. మా మరదలు పెళ్లి చేశాను అంతే. మా తమ్ముడి పెళ్లి చేసాం, బట్ లాస్ ఏం లేదు అంతే. ఎక్కడే చేసాం మరదల పెళ్ళి. మాతో ఉన్నది మా పిల్లల్ని చిన్నప్పుడు సాకిందన్న కృతజ్ఞత కలిగి ఇచ్చి చేశాము. హ్యాపీగా ఉంది ఈ రోజున అంతే. సరే మధ్య మధ్య చిన్న చిన్న పొరచారు రావచ్చు. గత ఒకటే మాట చెప్పిన, ఆమె తిమ్మినా దగ్గర హాస్పిటల్లో కనబడితే గీత దగ్గర నేను చంపేస్తాడని చెప్పినాను అంతే. దగ్గితే అమ్మాయి భాగ్యం పోదాం వాడు మంచోడు కాదు
ఎస్, మంచోడిని కాదు నేను, కానీ మీరు మంచిగా ఉన్నారుగా అజ్జా. మాటలో మంచి అవసరం లేదు రా, మీ బతుకులో మంచి చూస్తే నాకు అదే చాలు. తెలుసా, మొన్న వాళ్ళు చెబుతున్నారు ఆ పిల్ల అంటే జలుబు వచ్చి తగ్గిందంట, బొమ్మను కరుణాకరగా అయిందంట, వచ్చి కరుణాకర బుద్ధికి వస్తున్నట్టు. ఏందా మీ వాడు ఆ టైంలో ఫోన్ చేసింది నాకు, అప్పుడు చెప్పిన అడిగి భయం లేండి అన్న. ఇవన్నీ చెప్పడం మనం దగ్గినా అది నేను విన్నా చూసినా చంపేత్తని చెప్పిన, కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పిన, ఫోన్లో చెప్పరా. మనం ఎలా ఉన్నా మనం నమ్మిన పిల్లలు బాగుండాలి అంతే. మనం మంచితనంతో కిరీటం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నాకు సంఘం అనే మంచి కిరీటం దేవుడు ఇచ్చాడు, అందులో రత్నాలు లాంటి మనసులు కూడా మిమ్మల్ని ఇచ్చాడు. అవి పొదిగించుకొని హ్యాపీగా ఉంటారు. నో అసూయ, నో దిగులు, నో మచ్చరం, నో నో నో. కానీ కోడతో కొట్టుడు మాత్రం దిబిడే. కనుక విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఎదురునున్న వృక్షములన్నీ దాని సొగసు చూసి దాని యందు అసూయపడిరి. కాపరిని చూసినా, పిల్లల్ని చూసినా, అబ్బా ఏం స్టైల్గా ఉంటారా నాయన మీరు, అసలు దేవుళ్ళు ఎంత బాగుంటారు. వాక్యం అలాగే ఉంటుంది, బ్రతుకు అలాగే ఉంటుంది, కుటుంబం అలాగే ఉంటుంది, మీ వాతావరణం మొత్తం అలాగే ఉంటుంది. ఇట్స్ ద డిఫరెంట్. ఎస్, వీఆర్ ద డిఫరెంట్. ఎంత బాగుందండి. అన్ని సంఘాలు మీరు చూడండి, మన పిల్లలు చూడండి, మన చెప్పులు కానీ, మన కథ కానీ, మన బట్టలు కానీ ఒక రకం రేంజ్లో ఉంటాయి. అలాగని పరలోకం తీసుకెళ్తాయి అంటే పరలోకం తీసుకెళ్ళో ప్రభు కాడి నడిపెత్తాయి. మరి లేని పరిస్థితి ఏంటి, వాడు ఎగవ కాబట్టి లేవు, కష్టపడ్డాడు. ఆ మాట లేదా సామెతల గ్రంథంలో, భేదవాడు తన చుట్టములందరికీ దేవుడు రాయించాడు కదా. మరి నువ్వెందుకు భేదవాడిగా ఉన్నావు? ఈ సంవత్సరం దయతో దేవుడు ఇస్తే ఈ దయను కాస్త నువ్వు ఏం చేసావు, నీరుగా వచ్చావు. అది రేపు చేద్దాంలే పని, 24 hours ఇస్ గాన్. మన జీవితంలో లెఫ్ట్ అయిపోయింది, అది త్యాగం. దాన్ని ఖచ్చితంగా మనం కాకినేసి ముందుకెళ్ళాలి. అప్పుడు కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు. మా తాతలు అంతే సంపాదించాలి. అప్పుడు నువ్వేం సంపాదించావు? ఆ ఉత్సాహం పట్టుకుని తాగితే రోగాలు పోతాయి అంటాడు చూస్తున్నాడు. అదేనా? సరే మీ తాత సంపాదిలా, వాడు లేడు అన్న ఉపయోగం లేదు. మీ నాన్న సంపాదించలా, సరే ఆయన ఉండో లేడు, అది సెకండరీ. నువ్వు ఉన్నావుగా, నీకు దేవుడు పిల్లలు ఇచ్చాడుగా, సంవత్సరం దయతో ఇచ్చాడుగా, మరి నువ్వు సంపాదించింది ఏమున్నాడా? నీకు ఆడకాడకి సాయి అయిపోయింది అంతే. ఈ బతుకులంటే భరోసాగా బతకడం రావాలి, దేహాన్ని కాపాడుకునే పద్ధతులు తెలియాలా, దానికి సపోర్ట్గా భార్య ఉండాలా, అన్నదమ్ములు సపోర్ట్ ఉండాలి, కుటుంబ సపోర్ట్ ఉండాలి, సంఘ సపోర్ట్ ఉండాలి, కాపర సపోర్ట్ ఉండాలి, దయతో దేవుని సపోర్ట్ ఆల్రెడీ పెట్టే ఉంచాడు. ఇవన్నీ తీసుకొని ముందుకు సాగితే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పచ్చు. జెండాలు పట్టుకొని ముగ్గులు వేసుకొని వెనకం గడ్డిపోయి కుదరదు. కనుక ఏమంటాడు, దాని సొగసు చూసి దాని యందు అసూయపడిను. అంతకుముందు ఉన్న వారి కంటే క్రీస్తులో ఎదుగుతున్న మనల్ని చూసి అనేక సంఘాల్లో ఉన్న విశ్వాసులు ఆశ్చర్యపోవాలి. మనం పాట పాడినా, ఒక నిమిషం మాట్లాడినా, సినిపని వేసుకుని ఎవడు పిలవడం మన దగ్గరికే అనిపించింది మనకి, తెలుసా? కనుక వాక్యానికి తగ్గట్టుగానే, సంఘానికి తగ్గట్టుగానే, దేవుడు తగ్గట్టుగానే, నా దేవుడు గొప్పోడు, గొప్పోడు పిల్లలు గొప్పోడే. అంబానీ తన కొడుక్కి పెళ్లి చేశాడు, ఆడు గొప్పడు కూడా చేశాడు. మనం అనుకుంటా పని మాట్లేదు, పేదలు పంచొచ్చుగా, నీ కాళ్ళు 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుందా, నువ్వు పంచొచ్చు కదా 2,000 అనుకుందాం. 10,000 ఉన్నాయి, సిగ్నల్ కాడ బండి ఆగింది, 100 ఇద్దాం, 10,000 100 పోతే లెక్కే ఉంది, ఆ 100 కూడా లెక్కే మనకి. మరి అంబానీ చేసుకోడా? అసలు ఒకరితో పోలిక ఎందుకండి, మనం చూసుకుంటే సరిపోతుంది కదా. అది దేవుడు చెబుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్యాల్కులేట్ చేయడానికి దేవుడు లెక్కగట్టి మరి 12 నెలలు ఇచ్చాడు. ఈ 12 నెలల్లో ఆత్మీయంగా, కుటుంబ పరంగా, భార్యాభర్తల సఖ్యతతో, దేవుని మాటతో నువ్వు ఎలా ఎదుగుతున్నావు అన్నది సాక్ష్యంలో అక్కడ చెప్పాలి. ఆ రోజున, అది నిన్నటి రోజున ప్రతి క్రైస్తవుడు 31 చెప్పాలి. అది వీటన్నిటికీ కారణం వ్యాకులము లేని బ్రతుకుని కలిగి ఉన్నాను. ఆ వ్యాకులము అయితే దాని కింద మచ్చరము, పిలకలు 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 ఉంటాయి కదా. అసూయపడిని ఎంత బాగుందండి అసలుకి. క్రైస్తవుని చూస్తే విశ్వాసిగా చెప్పుకుంటున్న వాడు కూడా ఏ ఎచ్చులు కొడతారు అయ్యేవాడు అన్నాడు అంతే. అసూయ అంటారు చూసినా, మనం చూస్తే వారం అన్నమాట. అలా ఎదగాలి. ఏ చర్చిలే కొడతాం మేము, రా మరి వాక్యం దగ్గర రా.
హెచ్చులే కొడతాం మేము, మరి వాకింగ్ కాడికి రా. నువ్వు వాకింగ్ కాడికి వస్తే తేలిపోతావు. మరి హెచ్చులుగా తేలిపోవాల్సింది, హెచ్చులు కొట్టేవాడు తేలిపోవాలి. నువ్వు బుద్ధిమంతుడు, మరి నువ్వు రా. మరి ఆత్మ లోపల తాపం వాక్యంతో కొత్తలాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇది సంవత్సరం మొత్తం కలిగి ఉంటే వచ్చే ఆనందం అండి. అది నేను అనుక్షణం పొందుకుంటూ ఉంటాను. అమ్మగారు అంటుంది, ఎప్పుడు ధ్యానిస్తావా అంటుంది. నైట్ మొత్తం ధ్యానమే. ఒక రెఫరెన్స్ తీసుకుంటాను, ఏదో వచ్చింది మనసులోకి. ఒక యజమాని గురించి ఆలోచిస్తే 100 యాంగిల్ ఆలోచిస్తాను ఆమె గురించి. ఏమెవరో, ఏం తండ్రి ఎవరో, ఏం పురోగతి. ఇలా తండ్రి ఒక అన్య దేవతను పూజించేవాడు కాబట్టి ఆ నసలు ఇటు వచ్చాయి కాబట్టి, ఏమే యూదులకి యూదులు వంశంలోకి భార్య ఉంది కాబట్టి భర్త మాట వినకుండగా తన చారాన్నే ఇక్కడ పెట్టింది కాబట్టి ఖచ్చితంగా నా బొత్తు ప్రాణం తీయగలిగింది ఒక ఆడదయ్యుండి. ఇన్ని యాంగిల్ ఆలోచిస్తుంటా. అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తానంటే ఎప్పుడు ఏదో ఒకటి. అందుకని నిద్రపోయినా పోకపోయినా ఫేస్ మా కుమారయ్య అంటుంటే ఎప్పుడప్పుడు, ఏందయ్యా నీ ఫేస్ అలా ఉంటుంది? అమృతం తాగుతాను నేను. అది అమృతం తాగుతాను, వాక్యమైన అమృతం తాగుతాను. అందుకే ఇలా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, సంవత్సరం దేవుడి ఇవ్వటంలో ఎంత కష్టపడ్డాడో దాన్ని పొందుకుని అనుక్షణము తన పిల్లల కోసం అంత ఆనందాన్ని సెకండ్ ఆనందంతో గడపరా అంటే వీడు ఇంటి పైన కాల్చి ఒక దిగులు, చర్చికి వచ్చే ముందు ఒక దిగులు, దారిలో ఒక దిగులు, అడుగుపోతే ఒక దిగులు, ఇటుతో దిగులు, ఇంకా నెత్తి మీద మొత్తం ఎకరం మధ్య రేపు మొత్తం బొగ్గలు సరిపోతాయి, కళ్ళు లొట్టపోతాయి. వీడికి క్రైస్తవుడా అటు ఉంటుంది. ఇంకా అందుకు ఇచ్చాడు సంవత్సరం దేవుడు. అవమానమే. 1 కొరింథీ 2:12 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. ఇప్పుడు చెప్పినవన్నీ మనము లౌకిక ఆత్మను కాక, మీకు కథలు చెప్పలేదు, జోకులు చెప్పలేదు, జబర్దస్త్ చెప్పలేదు. లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. రెఫరెన్స్ టు రెఫరెన్స్ వాక్యములో దేవుడు దాచి ఉంచిన నూతన సంవత్సర లేఖనముల భాగాలను మాత్రమే చెప్పాను. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఇలాగే చెప్తాడు, లేకపోతే కవిస్తాడు, నవ్విస్తాడు, ఆడిస్తాం. ఇంత టేస్ట్ మనకు తెలిసింది ఈ ప్రసంగంలో ఉన్న టేస్ట్. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టకై. ఇప్పుడు మనం ఎన్నవే ఏం దయచేసాడయ్యా అంటే, ఇదిగో ఇలా ఉండమ్మా, ఇలా ఉండకూడదు, నేను ఎలా ఇచ్చానో ఎలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నేను చూసి ఈర్ష్యపడాలి, ఇంత దేవుళ్ళు ఎదగాలి, అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలి. కుటుంబాన్ని టచ్ చేశాడు, అన్నదమ్ములు టచ్ చేశాడు, భార్యను టచ్ చేశాడు, పిల్లలను టచ్ చేశాడు, సంఘాన్ని టచ్ చేశాడు, బయటను టచ్ చేశాడు. చివరికి దేవుడు చెబుతున్నాడు, ఇన్ని మాటలు మీరు విన్నారంటే ఇది నేను పలికించినవే తప్ప, రాయించినవే తప్ప ఆయన సొంతంగా చెప్పినైతే కావు. ఇంత టేస్ట్ మనకు తెలిసింది. ఈ టేస్ట్ 10 మంది తెలియాలా? పోనీ ఇంటింటికి వెళ్ళి పెడదామా యా అని? అప్పుడు ఏం చేయాలా? ఈ రుచి ఏంటో లోకానికి చెప్పాల్సిందే. కనుక ప్రిపేర్గా ఉండాలి. వానాకాలం వచ్చేంతవరకు ఏం చేద్దాం? మా పిల్లల ఫోటోలతో మేము ఉంటున్నటువంటి ఈ ప్రాంగణంలో పోస్టర్లతో నింపి పడేస్తే గుర్తుపెట్టాలి. మేము మనందరం దిగాం. పాల్గొని గ్రూపులో పెట్టుంటారు, మరి ఏదో గ్రూప్లో ఒకని అడుగుతుండే, ఏమైతే నేను నీకనే మామా అన్న, ఒకేలాగా ఉన్నారు మీరు అందుకనే అంటండి అని చెప్పారు. ఏ గ్రూపులో పెట్టారు? ప్రతినగర్లో ఒక ఆయన చెప్పారు. ఇట్లా టచ్ చేసి ఈయనెవరు అన్నాడు, మామా అన్న. అందుకే ఒకేలాగా ఉన్నారు మీరు అన్న అంటుంటాం. కాకపోతే మనం మేసం తిప్పలా, మా తమ్ముడు పాల్గొట్లాగా మనం కూడా తిప్పుదాం, కొంచెం పెంచుతాం, ఇంకొక 2-3 ఏళ్ళకి పెంచుతాం, అప్పుడు కూడా కొంచెం తిప్పుదాం. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అంటే ఈయన కూడా చర్చికి పోతాడా, చర్చిలో ఉంటాడని చెప్పింది నేను. అదే పాల్గారు ఇందాక అక్కడ చెప్పారు, భలే అనిపించింది. ఆ రోజు నేను చెప్పింది ఆయన తెలియదు అసలు. నేను అదే చెప్పిన, చర్చిలో ఉంటాడని చెప్పిన. నిజంగా ఉంటాడు. ఎంత ఆనందం అండి వాళ్ళకి. ఓహో, అరుణ్ కుమార్ గారి చర్చిలో ఈయన ఉంటాడు, ఓకే మంచిది అంటున్నాడు అని. సో మనం పెట్టేది ఏదైనా క్రియ అది వాట్సాప్లో వెళ్ళిద్ది, పోస్టర్లో వెళ్ళిద్ది, ఎలాగైనా వెళ్ళలేండి. వాళ్ళు అడుగుతారు, తెలిసిపోతుంటుంది వాళ్ళకి. అంటే చెప్పాలి. కనుకనే ఎన్ని విషయాలైనా సరే గొప్పగా లోకానికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.
అని నిర్ణయించుకున్నాం కాబట్టి పోస్టర్లు దించేస్తాం మనం ముందుగానే అడ్వాన్స్గా. లాస్ట్ మాట 1 Peter 2:1 ప్రభువు దయాళని రుచి చూచి ఉన్న ఎడలా మాకు తెలిసింది కాబట్టి మేము కూడా మీకు తెలియజెబుతాం. ఎలా? ఇస్తరేసి పోస్టర్ వేసి లోకానికి చెప్తాం. ఆ పోస్టర్లు ఎవరుంటారు? వాక్యం చెప్పే ఆయనతో పాటు ఆ వాక్య సహకారులు కూడా ఉంటారు. ఏ సంఘం లేని ఘనత ఏ పాస్టర్ వేయడండి పోస్టర్లు. ఆడి భార్య ఆడి పిల్లలు కట్టి గెలిచేస్తారు. కానీ మనమైతే మన పిల్లల్ని గ్రూప్గా దించేస్తాం. అంతే కనబడాలి నాతో పాటు అందరూ. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఇలా దేవుళ్ళు మీరు బలంగా గొప్పగా ఉండాలని అనుక్షణము కోరుకుంటాను కనుకనే ఇన్ని సంగతులు మీకు చెబుతున్నా. కాబట్టి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఇప్పుడు 2025 ప్రతి విషయంలో మీరు ఒకరినొకరు, మనమందరం ఒకరినొకరు మన టేస్ట్ని ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. తెలియజేద్దాం, ముందుకు సాగుతూనే ఉందాం, పోస్టర్లో యాద్దనే ఉందాం. అలసట వచ్చి యాస్ట్ వచ్చి వాళ్ళకి చికాకు పుట్టాలి, మిగతా కాపర్లకి దడ పుట్టాలి. అలా దడ పుట్టించిన రోజున, అలా దడ పుట్టిందని తెలుసుకున్న రోజున ఈ సంవత్సరము దేవుడు నాకు ఇచ్చిన దయలో అనేక మందికి నిద్ర లేకుండా చేసే వాక్యం ద్వారా అన్న ఆనందం నాకుంటుంది. దాంట్లో సహకారులుగా ఫస్ట్ మెసేజ్ చెప్పే పిల్లలుగా మీకుంటుంది. ఎన్నో గొప్ప సంగతులు ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి, ఇంకా ఇంకా కనుక అందరికి ఉంటుంది. కాబట్టి మీరందరూ దేవుళ్ళు ఇంత బలంగా ఇంత స్ట్రైట్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.